Hare Krishna Mataji and Prabhuji, Standvat Pranam. Welcome to the morning Japa session. సో మార్నింగ్ జపా సెషన్లో మనం భగవద్గీత అనేది డైలీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు కూడా ఫర్దర్ శ్లోకాస్ అనేవి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. బిఫోర్ దట్ మనం మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం క్లాస్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जयो जयो श्री चैतन्य जयो नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय.
श्री 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 जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, समावेत गौर भक्त वृंद की जय, कलयुग पावन हरिनाम संकीर्तन की जय, हरे कृष्ण महामंत्र की जय, श्रीमद् भगवत गीता की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल। Yes. ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? ఈ మధ్య రీసెంట్ గా జాయిన్ అవుతున్న వాళ్ళు మన జపా సెషన్? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్. నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నా మాతాజీ. మీరు ఓకే. మహిపాల్ ప్రభు, ఇంకా ఎవరున్నారు? నేను కూడా కొత్తగా జాయిన్ అయినాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, హరే కృష్ణ. ఇంకెవరైనా ఉన్నారా? మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఈ జపా సెషన్స్. ఓకే, సో ఇంకెవరు చెప్పట్లేదు కాబట్టి ఇద్దరే అని చెప్పి నేను కన్సిడర్ చేస్తున్నాను. సో మీరు మహిపాల్ ప్రభు అండ్ చిన్ని మణి మాతాజీ, మీరు చాంటింగ్ అనేది చేస్తున్నారా? అంటే కొత్తగా జాయిన్ అయిపోయారా? ఇస్కాన్ క్లాసెస్ వినడమే కొత్తగానా లేకపోతే ఎలాగా? ఇది క్లాసెస్ వినడం కొత్తగా. క్లాసెస్ వినడమే కొత్తనా? ఓకే, ఫైన్. జపా చేస్తున్నాను మాతాజీ. జపా చేస్తున్నారు. ఓకే, నైస్ మాతాజీ. సో ముందు ఏదైతే 1 రౌండ్ చాంటింగ్ జరుగుతుందో దాంట్లో మీరు చేస్తున్నారా? అవును అవును మాతాజీ. ఓకే, ఫైన్ మాతాజీ, గుడ్. ఓకే, మహిపాల్ ప్రభు మీరు? చేస్తున్నా మాతాజీ. డైలీ మార్నింగ్ 1 మాల చేస్తున్నాను డైలీ. ఓకే ప్రభుజీ, ఫైన్. ఓకే, గుడ్. అలా నేను డిస్కంటెంపర్ నుంచి కూడా మీకు మీ క్లాస్ నేను వింటూనే ఉన్నా. మీరు బోధన్ నుంచి కదా? అవు మాతాజీ. ఓకే, వచ్చాను. రైట్ రైట్. ఓకే ప్రభుజీ, ఫైన్ ఫైన్. ఓకే, సో ఈ క్లాసెస్ ఏంటి అంటే మనకి డైలీ భగవద్గీత శ్లోకాస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఏ రోజు అంటే ఎవరైతే ప్రీచర్ వస్తారో వాళ్ళు 1 or 2 శ్లోకాస్ అనేవి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూషన్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఈ రోజు మనం 6th చాప్టర్లో 6.9 శ్లోక అనేది డిస్కస్ చేయడానికి చూద్దాము. అండ్ నిన్న 6.678 శ్లోకాస్ డిస్కస్ చేశారు, అవునా కదా? గంగాపాలక్ ప్రభుజీ 3 శ్లోకాస్ చెప్పారు కదా? అవును మాతాజీ. ఎవరైనా చెప్పగలరా నిన్న క్లాస్ లో ఏం డిస్కస్ చేశారని? మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నేను డిస్కస్ చేసింది, మన మైండ్ గురించి డిస్కస్ చేసాం, అవునా కదా? అవును మాతాజీ. మాతాజీ 7వ శ్లోకంలో మనసు జయించిన వారికి శీతోష్ణ సుఖాలు సమానం అని చెప్పినారు. ఓకే. 8వ శ్లోకంలో ఆత్మ సంతుష్టుడైనప్పుడు రాళ్లను బంగారాన్ని సమానంగా చూస్తాడు అని చెప్పినారు మాతాజీ. ఓకే, ఇంకెవరైనా చెప్పగలరా? పావని మాతాజీ చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 6th శ్లోకంలో ఎవరైతే నిగ్రహంగా ఉండగలుగుతారో, కంట్రోల్లో పెట్టుకోగలుగుతారో వాళ్ళకి మనసు అనేది మిత్రుడుగానే ఉంటుంది. ఎవరైతే కంట్రోల్లో పెట్టుకోలేకపోతారో వాళ్ళకి శత్రువుగానే ఉంటుంది. సో మిత్రువు శత్రువు కూడా మన మనస్సే మనకి, కాబట్టి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పారు. 7th లో వచ్చేసి ఎలా అయితే మనం సీజన్స్ చేంజ్ అయినప్పుడు మనల్ని మనం సెట్ చేసుకుంటామో వచ్చే పరిణామాలకి కూడా మనం అలా సెట్ చేసుకొని పరమాత్మ అనుభవాన్ని పొందగలుగుతామని చెప్పారు. అండ్ 8th దాంట్లో ఎవరైనా సరే అందరిని ఈక్వల్ విజన్ అని కూడా ఎగ్జాంపుల్ చెప్పచ్చు మాతాది 8th. సో వాళ్ళందరినీ సమాన దృష్టిలో చూసినప్పుడు అంటే దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలి, దేనికి ఎక్కువ విలువ ఇవ్వకూడదు, దేంతో కంపేర్ చేసుకోవాలి అనేది చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి ప్రభు. పూలకి జానకిరామయ్య ప్రభుజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 6వ శ్లోకంలో ఏంటంటే మనసును జయించిన వారికి మనసే మిత్రుడవుతారు, మనసును జయించిన వానికి ఆ మనసే శత్రువు అవుతుంది. అయితే మనం అష్టాంగలో ఏంటంటే ధ్యానాలు చేసి మనసును జయిస్తారు, కానీ మన కృష్ణ చైతన్యంలో హరినామ సంకీర్తన చేస్తూ మనసును జయించవచ్చు. ఇది ఈజియెస్ట్ అష్టాంగ మార్గం కంటే ఇది సులభం మాతాజీ. అలాగే 7వ శ్లోకంలో ఏమన్నారంటే ఈ మనసును జయించినటువంటి వాళ్ళు ఈ ద్వంద్వాల నుంచి బయటపడతారు, కష్ట సుఖాల నుంచి, శీతోష్ణస్తులు ఇవన్నిటి నుంచి కూడా వాళ్ళు బయటపడతారు మాతాజీ. అయితే 8వ శ్లోకంలో ఏమన్నారంటే అలాంటి వారు ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఆత్మ నిగ్రహం కలిగి ఉండి ప్రతి వస్తువుని
అంటే బంగారాన్ని, రాయిని అన్నిటి కూడా సమాన స్థితిలో, సమతా స్థితిలో చూసుకోలే జ్ఞానం కలుగుతుంది మాతాజీ. Yes. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఓకే, ఫైన్. హరే ఎవరెవరైతే కృష్ణ చెప్పారో మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్. సో మిగిలిన వాళ్ళు కూడా నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఈ క్లాసెస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనేది మీరు భగవద్గీత గురించి అట్లీస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయినా తెలుసుకోవాలి అన్న ఇంటెన్షన్ మాది. సో మీరు ఏదైతే వింటున్నారో దానికి కొన్ని పాయింట్స్ అయినా రాసుకోండి. సో 6.6 కనీసం ఒక 3-4 పాయింట్స్, 6.7 ఒక 3-4 పాయింట్స్, 6.8 ఒక 3-4 పాయింట్స్ ఇట్లా రాసుకున్నప్పుడు ఏమైందంటే మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత చూసుకుంటే నా దగ్గర ఇంత నాలెడ్జ్ అనేది నేను గెయిన్ చేశాను అన్నప్పుడు మీకు చాలా తృప్తి అనేది వస్తుంది అనమాట. డైలీ మార్నింగ్ అటెండ్ అవుతున్నారు, కేవలం విని వదిలేసే దానికంటే కూడా రాసినప్పుడు ఏమైందంటే అది బాగా రిజిస్టర్ అయితే. ఇది ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను నేను, రాయాలి. నోట్స్ రాసినప్పుడే అవి గుర్తుంటాయి. ఇప్పుడు క్వశ్చన్ అడగగానే టక్మని చెప్పగలిగారా లేదా? పావని మాతాజీ అండ్ జానకరామయ్య ప్రభు, భువనేశ్వరి మాతాజీ ఎలా చెప్పగలుగుతున్నారంటే వాళ్ళు రాస్తున్నారు కాబట్టి చెప్పగలుగుతున్నారు. మనకి ఏమైతుంది అంటే గుర్తుపెట్టుకునే శక్తి అంత ఎక్కువ ఉండదు మనకి కలియుగంలో. మనకి జనరల్‌గా ఏజ్ కన్‌స్ట్రెయింట్ చెప్తాం. నేను పెద్దదాన్ని అయిపోయానమ్మా నాకు అంత గుర్తుండట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటాం గానీ, పెద్ద, చిన్న అని తేడా ఏముండదు. చిన్నవాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకుండే ఛాలెంజెస్ వల్ల ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవడానికి ఉండదు. పెద్దవాళ్ళకి ఆ మెమరీ అనేది తగ్గిపోవడం వల్ల గుర్తుపెట్టుకోవడానికి ఉండదు. సో ఏదేమైనప్పటికీ కూడా మనం ఒక దాని కోసం ఎఫర్ట్ పెడుతున్నప్పుడు అది మనకి మంచి ఫ్రూట్‌ఫుల్‌గా ఉండాలి అంటే ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి మీరు ఎలాగో జాయిన్ అవుతున్నారు చక్కగా డైలీ టైమ్‌కి. కొంచెం ఎఫర్ట్ పెట్టి రాసినప్పుడు ఏమైతది అంటే మీకది చక్కగా గుర్తుంటుంది. రిజిస్టర్ అయితదనమాట. ఆ శ్లోక చూడగానే మీకు ఈ పాయింట్స్ అనేవి గుర్తొస్తాయి. సో ఇలా మనకి 700 శ్లోకాస్‌కి మీ దగ్గర అట్లా సింపుల్‌గా నోట్స్ ఉందనుకోండి ఎంత బావుంటుంది చెప్పండి. ఇస్కాన్‌లో ఉన్నాను నేను, జపం చేస్తున్నాను, భగవద్గీత పైన నాకిట్లా క్లాసెస్ విన్నాను, నాకిలా ఇట్లా నోట్స్ ఉంది అంటే చెప్పుకోవడానికే చాలా బావుంటుంది గదా! రేపొద్దున ఎవరికైనా మీరు ఏదైనా శ్లోకం గురించి చెప్పాలన్నా గానీ, మీరు ప్రభుపాద్ పర్పోర్ట్స్ చదివి అండ్ మీ దగ్గరున్న నోట్స్ రిఫర్ చేసి చెప్తున్నప్పుడు చాలా తృప్తి వస్తదనమాట. దాన్ని మిస్ చేసుకోవద్దు. మీకు ఈ ఆపర్చునిటీ దొరికినప్పుడు దాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి. కొంచెం శ్రద్ధ పెట్టి రాసుకోవడానికి ట్రై చేయండి కొన్ని పాయింట్స్ అయినా గానీ. ఓకేనా? ఫైన్. ఈరోజు మనం 6.9 అనేది డిస్కస్ చేద్దాం. హ్మ్. నేను ఓపెన్ చేస్తున్నాను 6.9 శ్లోకం. నేను ఈ మధ్య ఒక 2 డేస్ ముందు కొన్ని క్లాసెస్ విన్నాను. దాంట్లో కొన్ని పాయింట్స్ విన్నాను. ఐ జస్ట్ వాంట్ టు షేర్ దెమ్ విత్ యూ. మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే మనం యెస్. మనం ఒక్కోసారి ఏమైతది అంటే ఎక్కడ తప్పు చేసేస్తామంటే భక్తిలోకి రావడమే చాలా అరుదైన విషయం. కానీ భక్తిలోకొచ్చాక గూడా మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఏమైతది అంటే అంత ఎక్కువ ప్రోగ్రెస్ అనేది చూడం. మనందరి లైఫ్‌లో భక్తి చేస్తున్నప్పటికి కూడా మంచి ప్రోగ్రెస్ అనేది గమనిస్తున్నామా? లేదంటే లేదు ఇంకా నేను బెటర్‌గా చేయాలి అన్న ఫీలింగ్ మీకు అనిపిస్తుందా? చెప్పండి. బెటర్‌గా చేయాలి అనిపిస్తుంది. త్వరగా అనిపిస్తుంది కదా! చేయాలని అనిపిస్తుంది మాతాజీ. అనిపిస్తుంది కదా! అంటే మనం ఏదైతే చేస్తున్నామో ఇంకా కొంచెం మంచిగా చేస్తే ఇంకా నేను బావుంటుంది. ఇంకా నేను భక్తిని మంచిగా రిలీజ్ చేయగలుగుతాను, ఎంజాయ్ చేయగలుగుతాను, ఆనందాన్ని నేను అనుభవించగలుగుతాను అని చెప్పి మనకుంటది కదా! ఎక్కడ మనం తప్పు చేస్తాం తెలుసా? టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం ట్రై చేస్తూ ఉంటామనమాట. సో, ఇక్కడ ఈ క్లాస్ జరుగుతుంది, ఈ క్లాస్ వినాలి. నెక్స్ట్ మళ్ళీ 9:30కి ఇంకో క్లాస్ ఉంటుంది, అది వినాలి. 11కి ఇంకో క్లాస్ ఉంటుంది, అది వినాలి. మధ్యాహ్నం 2కి ఇంకో క్లాస్ ఉంటుంది, అది వినాలి. ఈవినింగ్ 4కో క్లాస్ ఉంటుంది, అది వినాలి. ఈవినింగ్ 8కో క్లాస్ ఉంటుంది, అది వినాలి. రోజు మొత్తం క్లాసులు వినడంలోనే మనం గడిపేస్తాము. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రాత్రి పడుకునే ముందు నేనివాళ ఏం నేర్చుకున్నాను అంటే మొత్తం బ్లాంక్. అవునా కదా చెప్పండి? ఇలా అవుతుందా? అవ్వదా? అవును నిజమే మాతాజీ. మాతాజీ. నేనేమైనా Yes, ఎగ్జాగరేట్ మాతాజీ. చేస్తే మాతాజీ. మీరు నన్ను చెప్పేసేయొచ్చు. మాతాజీ యెస్ మీరు మాతాజీ. అదంతా చెప్తున్నారు గానీ మేమలా చేయడం లేదని మీకు అనిపించొచ్చు గానీ, బట్ ఎవరెవరైతే ఇట్లా టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో యాక్చువల్‌గా ఏమవుతుందో తెలుసా? మనం ఏదైతే తీసుకుంటున్నామో అది మనలో మార్పు తీసుకొచ్చేలాగా ఉపయోగపడాలి మనకది. కానీ మనం ఎక్కడ తప్పు చేసేస్తున్నామంటే
వినాలి 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 ఎక్కువ వినాలి అని ఒక్క పాయింట్ దగ్గర తప్పు చేసేస్తున్నాం అనమాట. ఎక్కువ వినాల్సిన అవసరం లేదు. వినే ఒక గంట అయినా కానీ శ్రద్ధగా వింటున్నామా లేదా, అదొక్కటి చేసామంటే మనలో వచ్చే మార్పు అనేది మనం అబ్జర్వ్ చేసేస్తాం అనమాట. చాలా ఎవిడెంట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు క్లాస్ వింటున్నాం అనుకోండి యూట్యూబ్లో, ఆఫ్ కోర్స్ జూమ్ అనేది మనకి ఇట్లా స్పీడ్ అనేది పెంచడానికి ఉండదు. యూట్యూబ్లో మనం స్పీడ్ పెంచొచ్చు, తెలుసు కదా. 1.25, 1.5, 2x అని స్పీడ్ పెంచొచ్చు, అవునా కదా. ఎస్ మాతాజీ పెంచచ్చు. ఎన్నిసార్లు మనం క్లాస్ వింటున్నప్పుడు 1 స్పీడ్ లో వింటాము లేదా 1.5, 2 స్పీడ్ లో వింటాం చెప్పండి. పెంచేస్తామా లేదా మనం స్పీడ్? పెంచరా? పెంచకపోతే వెరీ నైస్. బట్ చాలా మంది పెంచేస్తారనమాట స్పీడ్ కూడా. ఏంటి అంటే 1.5 అవర్ ఉన్న క్లాస్ ని ఫాస్ట్ గా వినేయాలి, ఫాస్ట్ గా వినేయాలి. 2x స్పీడ్ పెట్టేసాను అనుకో, ఏమవుతుంది, నాకు 45 మినిట్స్ లో నాకు ఒక క్లాస్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో క్లాస్ వినొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఫోకస్ ఎట్లా ఉంటుందంటే ఎక్కువ తీసేసుకోవాలి అనుకుంటాం, కానీ నో. చేయాల్సింది ఏంటో తెలుసా, వినే కొంచెమైనా కానీ ఎక్కువ ఫోకస్డ్గా వినాలి అని మనం చేయలేకపోతున్నాం అనమాట. అందుకనే ప్యూర్ డివోటీకి నార్మల్ డివోటీకి వచ్చే డిఫరెన్స్ ఏంటో తెలుసా, ప్యూర్ డివోటీస్ చేసే కృష్ణ చైతన్య పనుల్లో వాళ్ళ మనసు పెట్టి చేస్తారనమాట. మనం ఏం చేస్తామంటే టైం అయిపోతుంది, ఓకే లెట్స్ మూవ్ ఆన్, ఇంకా నెక్స్ట్ క్లాస్ అని చెప్పి అలా పరిగెడుతూ ఉంటాం. సో ఎప్పుడు కూడా మన లైఫ్ని అలా పరుగుల వైపు పరిగెత్తేలాగా ఉంచొద్దు అనమాట. ఎందుకంటే ఆధ్యాత్మికం అనేది భౌతికంతో సమానం కాదు. భౌతికం అనుకోండి అలా కాదు, ఎక్కువ సంపాదించామా, ఎక్కువ చేసామా, ఎక్కువ ఇది చేసామా అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మికం అలా కాదనమాట. ఎంత ఎక్కువ విన్నాం, ఎంత ఎక్కువ చదివాం, ఎంత ఎక్కువ జపం చేసాం, దీనిపైన ఆధారపడదు అనమాట. చేసేది మనం ఫోకస్డ్గా చేస్తున్నామా, చేసేది మనం మనసు పెట్టి చేస్తున్నామా, చేసేది మనం కృష్ణతో కనెక్ట్ అయి చేస్తున్నామా, దీనిపైన ఆధారపడుతుంది అనమాట. సో నెంబర్స్ వెనక పరిగెత్తద్దు. నెంబర్స్ వెనక పరిగెత్తకుండా డైలీ కొంచెం నేను కృష్ణ కథ వినాలి. వినే ఒక అరగంట గంట అయినా కానీ మనసు పెట్టి వింటున్నానా, జపం చేయాలి, రోజు 16 మాలలు చేయాలి. చేసే ఆ 16 మాలలు మనసు పెట్టి కృష్ణతో కనెక్ట్ అయి చేస్తున్నానా లేదా, లేదు జస్ట్ ఇంకా అయిపోతుందా, ఇంకా ఇన్ని మాలలు ఉన్నాయి అయిపోతుందా, దానిపైన నా ఫోకస్ ఉంటుందా. ఒకవేళ నా ఫోకస్ దానిపైన ఉంటే ఒక క్షణం ఆగండి. పరుగులు తీయడం కోసం కాదు మనం భక్తిలోకి వచ్చింది, పరుగులు ఆపి ప్రశాంతంగా కృష్ణతో కనెక్ట్ అవ్వడానికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక కూడా మనం పరుగులే పెడుతున్నాము అంటే మనలో మార్పు రానట్టు అనమాట. అలా కాకుండా కొంచెం ఆగి మనము శ్రద్ధగా నామాన్ని ఆస్వాదిస్తూ నోటితో హరే కృష్ణ మహామంత్రాన్ని పలుకుతున్నా, చెవుల ద్వారా హరే కృష్ణ మహామంత్రాన్ని నేను వినాలి, మనస్ఫూర్తిగా దీన్ని నేను కనెక్ట్ అవ్వాలి నేను కృష్ణతో అని చెప్పి ఎప్పుడైతే మనం చేయడం అటువైపు తిరుగుతామో ఆటోమేటిక్గా భక్తి మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. రోజులో చాలా శ్లోకాలు చదవలేకపోయినప్పటికీ కూడా మనం చదివే 5 శ్లోకాలు 10 శ్లోకాలు అయినా కూడా మనం చాలా తృప్తిగా, ఇది నా కోసం చెప్తున్నారు కృష్ణ, నేను దీని నుండి ఏం తెలుసుకొని ఏం మారచ్చు అని చెప్పి మన ప్రయత్నం అటువైపు చేసామనుకోండి, భక్తిలో చాలా ఫాస్ట్గా అడ్వాన్స్ అవుతాం అనమాట. ఓకేనా, ఏకీభవిస్తారా లేదా? అలాగే మాతాజీ. మనం అయితే అలాగే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఏమవుతుందంటే మోర్ వినాలి అని పరిగెడుతున్నాం. ఒకప్పుడు ఇది ఉండదు కాబట్టి టెంపుల్కి వెళ్ళి ఏదైతే 1-2 క్లాసులు వింటామో దాన్ని కూర్చొని శ్రద్ధగా నోట్స్ రాసుకొని మనం రాసింది మనం చదివి దాన్ని మననం చేసి ఎలా జీవితంలో మార్పు తీసుకురావాలి అనే ఫోకస్ ఉండేది. బట్ టెక్నాలజీ మనకి ఒక విధంగా మంచే చేసింది, మనం మన ఇంట్లో ఉండి మనం వినొచ్చు. బట్ దీన్ని మనం నెగిటివ్గా ఎలా చేస్తున్నామంటే క్వాలిటీ తగ్గించేసి క్వాంటిటీ పెంచేస్తున్నాం. కానీ కృష్ణ దగ్గర కావాల్సింది ఎంత విన్నామని కాదు, విన్న కొంతైనా కానీ జీవితంలో మార్పు తెస్తుందా రాదా, అది మనం చూపించాలి కృష్ణకి. సో అది చూపించాలి అంటే వినే క్లాస్లో మనం శ్రద్ధగా వినాలి అంటే పెన్ను పేపర్ పెట్టుకొని, పెన్ను బుక్ పెట్టుకొని చక్కగా శ్లోకాస్ వైజ్ నోట్స్ అనేది రాసుకోండి. మొత్తం రాయకపోయినా పర్లేదు, మీకు ఏవైతే బాగా నచ్చుతాయో మనసుకి, ఈ పాయింట్ని నేను నా జీవితంలో మార్చుకోవాలి, లేదంటే ఈ పాయింట్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు విన్నాను కానీ నేను తప్పు చేస్తున్నాను, సో దీన్ని నేను కరెక్ట్ చేసుకోవాలి, ఇట్లా కొన్ని పాయింట్స్ అయినా కానీ మీరు రాసుకున్నారు అంటే, రాసుకొని వాటిని మళ్ళీ తర్వాత మోర్ ఆఫ్ అంటే ఎక్కువ క్లాసెస్ వినే టైంలో ఏదైతే విన్న క్లాస్ ఉందో ఆ క్లాస్ నుండి పాయింట్స్ అనేవి తీసి మళ్ళీ చూసి దీన్ని నా జీవితంలో ఎలా మార్పు తీసుకురావాలి అని దాని గురించి ఆలోచించండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు విన్న కొద్ది దాని నుండి కూడా మార్పు అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఓకేనా. సో అది ఏమన్నారంటే దాంట్లో నేను విన్న క్లాస్లో ఇంటెన్సిఫై యువర్ భక్తి, మంట పెంచండి. సో మనం మంట పెంచే కొద్ది ఏమైద్ది,
వేడి జరుగుతూ ఉంటుంది కదా. సో మనం క్వాంటిటీ కన్నా కూడా క్వాలిటీ, మనం చేసే పనిలో నాణ్యతని పెంచినప్పుడు ఏమైతది అంటే లోపల ఉన్న అనర్థాలనేవి మెల్లిమెల్లిగా ఈజీగా పోతూ ఉంటాయన్నమాట. సో నంబర్స్ వెనక పరిగెత్తొద్దు. దానికన్నా కూడా మనం ఎంత మనసు పెట్టి చేస్తున్నాము, ఎంత మనసు పెట్టి కృష్ణకి కనెక్ట్ అవుతున్నాము దానిపైన ఫోకస్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పవర్ పెట్టాను కదండి. హరే కృష్ణ. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మంచి అడ్వాన్స్‌మెంట్ అనేది పొందుతారు. ఓకేనా? ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. నాకెందుకో ఇది మీకు షేర్ చేయాలనిపించింది. నాకు బాగా కనెక్టింగ్‌గా అనిపించింది. సో వినేదైనా కానీ మనం శ్రద్ధగా వినాలి. జపం చేసే 16 మాలలైనా శ్రద్ధగా చేయాలి. సమ్‌వేర్ అక్కడ మనం తప్పుతున్నాము అని చెప్పి నాకనిపించింది. ఆ క్లాస్ కూడా అంతే అమేజింగ్‌గా అనిపించింది కాబట్టి ఆ పాయింట్స్ అనేవి మీకు షేర్ చేయాలనిపించింది. సో మీకు కూడా నచ్చినట్లయితే ట్రై టు ఇంప్లిమెంట్. మీరు మీ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయండి. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ ధన్యవాదాలు. మాతాజీ. మా కళ్ళు హరి తెరిపించారు. బోల్ మాతాజీ. మంచి పని చేశారు. తప్పకుండా మాతాజీ. ఇట్ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కీ నోట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. యెస్. డెఫినెట్‌లీ సో మచ్ గుర్తుపెట్టుకోవాలి మాతాజీ. మనం. Yes, సో ma'am. మనం భక్తిలో 4, 5 ఏళ్ళు, 6, 7 ఏళ్ళు లేతే 10 ఏళ్ళు ఇట్లా మనం భక్తిలో ముందుకెళ్ళే కొద్దీ నాకు నామం పైన రుచి రావట్లేదు అని కంప్లెయింట్స్ జనరల్‌గా ఉంటూ ఉంటాయి కదా. నామం పైన రుచి ఎప్పుడొస్తదంటే నామంతో మనం కనెక్ట్ అయితున్నప్పుడే వస్తదనమాట. సో మాల తీసుకుంటున్నాం, 16 మాలలు చేస్తున్నాం, రోజుకి 2, 2:30 గంట టైం ఇస్తున్నాం. కానీ ఎంత కనెక్ట్ అవుతున్నాం భగవంతునితో, ఎంత ఆస్వాదిస్తున్నాం, ఎంత కృతజ్ఞత చూపిస్తున్నాం. ఆ కృష్ణ అన్న నామం పలుకుతున్నప్పుడు నోరారా పలుకుతున్నామా, చెవులారా వింటున్నామా లేదా అనేది మనం గమనించుకోవాలన్నమాట. ఒకవేళ మనం అలా చేస్తూ కృష్ణుడితో కనెక్ట్ అయితున్నామంటే ఆటోమేటిక్‌గా నామం పైన రుచి అనేది వస్తదన్నమాట. ఇవాళ మనకి రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే వి ఆర్ జస్ట్ మోర్ ఫోకస్డ్ ఆన్ కంప్లీటింగ్ ద రౌండ్స్. కంప్లీట్ చేయాలి అన్న ఇదిలోనే ఉన్నాం తప్ప కనెక్ట్ అవ్వాలి కృష్ణతో. నేను దీన్ని ఆస్వాదించాలి. కృష్ణకి నేను ఇస్తున్న టైం నా జీవితంలో. సో దీన్ని నేను మంచిగా క్వాలిటీగా ఇచ్చినప్పుడు ఏమైద్దంటే కృష్ణ నాతో మిగిలిన 20, 22 అవర్స్ అనేది కృష్ణ నాతో ఉంటారు. సో ఇలా మనం కనెక్ట్ అయితూ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా నామరుచి అనేది వస్తదన్నమాట. ఓకేనా? సో ఏది చేసినా భగవత్ సంబంధంగా ఏ కార్యం చేసినా ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. జపం చేస్తున్నారా? జపం చేస్తున్నప్పుడు దిస్ ఈస్ ద టైమ్. నేను ఇంకేమీ ఆలోచించను. లైఫ్‌లో ఏమైనా నడవని. సో నేను ఒక మాల జపం చేస్తున్నప్పుడు ఆ మాలతో నేను కృష్ణతో కనెక్ట్ అవుతున్నానా? నామాన్ని మనస్ఫూర్తిగా పలుకుతున్నానా? నోరారా పలుకుతున్నానా? చెవులారా వింటున్నానా? మనస్సంతా పెట్టి అక్కడ ఫోకస్ చేస్తున్నానా లేదా? దానిపైన చూడండి. బుక్ చదువుతున్నారా? బుక్ చదువుతున్నప్పుడు చదివే ఒక 3 పేజీలు, 4 పేజీలు, ఒక 5 పేజీలు మీరు ఎంతైతే టైం కేటాయివ్వగలుగుతున్నారో అంతవరకైనా కానీ నేను మనసు పెట్టి చదువుతున్నానా? ఏదో అయిపోతుందా? నేను చదివేస్తున్నానా? ఒక పారా అయిపోయిందా? మళ్ళీ ఫోన్ తీసి చూసామా? ఓకే. మెసేజ్ వచ్చింది. మళ్ళీ పక్కన పెట్టి ఓకే. ఫస్ట్ పారా అయిపోయింది కదా! మళ్ళీ సెకండ్ పారా చదువుతున్నానా? ఇట్లా ఉండద్దన్నమాట. చదువుతున్నప్పుడు మనసు పెట్టి ఇది కృష్ణ నా కోసం చెప్తున్నారు. శ్రీల ప్రభుపాద్ నా కోసం చెప్తున్నారు అని చెప్పి మనసు పెట్టి చదవడానికి చూడండి. మీరు చదువుతున్నప్పుడు వచ్చే పాయింట్స్ ఏవైతే ఉంటాయో తెలుసుకునే పాయింట్స్ అవి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. క్లాసెస్ వింటున్నప్పుడు కూడా అదే ఫోకస్ పెట్టండన్నమాట. సో ఇవాళ నేను క్లాస్ వింటున్నాను. ఒక గంట సేపు క్లాస్ వింటున్నప్పుడు నేనేం తెలుసుకుంటున్నాను? సో కనీసం ఒక 5, 6 పాయింట్లైనా నేను ఈ క్లాస్ గురించి నేను తెలుసుకొని నా జీవితంలో మార్పు అనేది తీసుకురావాలి. ప్రసాదం తింటున్నా కూడా అంతే మనసు పెట్టండి. సో ఇది కృష్ణకి ఆఫర్ చేశాను నేను. కృష్ణకి ఆఫర్ చేసినప్పుడు కృష్ణ దీన్ని స్వీకరించారు. స్వీకరించి కృష్ణ కృప ఇందులో పెట్టి ఇచ్చారు. సో మీరు ఆ మహాప్రసాదే గోవిందే ఆ శ్లోకం చెప్తున్నప్పుడు కూడా మీరు మనసుతో కనెక్ట్ అవ్వండన్నమాట. సో ఈ నాలుకని నేను జయించలేను. కానీ భగవంతుడు ఎంత కృప కలిగిన వారంటే ఈ మహాప్రసాదం ద్వారా నా నాలుకని జయించే అవకాశాన్ని నాకిస్తున్నారు. సో కృష్ణ నీ కృపని నేను ఈ మహాప్రసాదంతో నేను పొందగలుగుతున్నాను అని చెప్పి ఆ కృతజ్ఞత చూపించి మహాప్రసాదాన్ని స్వీకరించండి. ఆ ప్రసాదాన్ని తీసుకోండి. సో ఇలా ప్రతి పని కూడా ఏం చేసినా కృష్ణ చైతన్యంలో మనసు పెట్టి చేయండి. చాలా ఈజీగా, చాలా తొందరగా మనలో మార్పు అనేది మనం చూడగలుగుతాం. ఓకే. 6.9 చూద్దాము. సో నిన్న మీరేం చెప్పారు అంటే మనకి ఈక్వల్ విజన్ అనేది ఎలా వస్తుంది అని చెప్పి డిస్కస్ చేసాము. మనస్సుని సమస్థితిలో ఉంచాలి అని చెప్పి. సో ఒక రాళ్ళనైనా బంగారాన్నైనా కానీ సమదృష్టితో చూస్తారు అని చెప్పి డిస్కస్ చేసుకున్నారని చెప్పారు కదా. ఈరోజు మనం నెక్స్ట్ శ్లోక చూద్దాం. సో నా వెనుక రిసైట్ చేయండి. సుహృన్మిత్రార్యుదాసీనా సుహృన్మిత్యార్యుదాసీనా సుహృన్మిత్రార్యుదాసీనా వృదాసేన మధ్యస్థ ద్వేష్య బంధుషు
బంధుసు మధ్యస్థాద్వేష్య బంధుషు బంధుసు సాధుష్వపి చ పాపేషు పాపేషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే సమబుద్ధిర్విశిష్యతే సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థాద్వేష్య బంధుషు సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థాద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే మొత్తం శ్లోక చదువుదాం. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థాద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థాద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే సో వర్తనులైన శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ఈర్ష్యాపరులను, శత్రుమిత్రులను, పాపపుణ్యులను సమబుద్ధితో చూచు వ్యక్తి మరింత పురోభివృద్ధి నొందిన వానిగా పరిగణింపబడును. సుహృన్ అంటే మనకి శ్రేయోభిలాషి, సుహృన్ మిత్రార్ అంటే ఇంకా బాగా మన గురించి చాలా వెల్ విషర్ అన్నమాట. ఏమీ ఆశించకుండా మన గురించి మేలు కోరుకునే వ్యక్తి సుహృన్ మిత్రార్. అరి అంటే ఎవరు అంటే మనకి మన ఎనిమీస్ అన్నమాట. సో శత్రువులు అరి అంటారు. అందుకనే కృష్ణని మురారి అంటాం కదా. మురా అనే శత్రువుని, మురా అనే డీమన్ని చంపారు కాబట్టి ఆయన అరి అంటే ఎనిమి. ఓకే, నెక్స్ట్ సుహృన్ మిత్రార్ ఉదాసీన. ఉదాసీన అంటే తటస్థులు, మధ్యవర్తులు అన్నమాట. సో మనకి ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, మన మధ్యలో ఉండి ఇరు పక్షాల మధ్యలో ఉండి వారిని సెటిల్ చేయడానికి చూస్తూ ఉంటారు కదా, వారు ఉదాసీన, తటస్థులు, మధ్యవర్తులు. అండ్ ద్వేష్య మధ్యవర్తులు అండ్ ద్వేష్య బంధుషు. ద్వేష్య అంటే ఈర్ష్యపరులు అన్నమాట. మన గురించి ఎవరైతే ఈర్ష్య పడుతూ ఉంటారో వాళ్ళు. బంధుషు అంటే మన బంధువులు. సాధుష్వపి చ పాపేషు, సాధువులు అండ్ పాపేష ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో వారు. వీళ్ళందరినీ కూడా సమబుద్ధిర్విశిష్యతే, సమబుద్ధితో చూడడం అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనకి ఇంతకుముందు శ్లోకాస్లో చూసాం కదా, ఎవరికైతే మైండ్ అనేది కంట్రోల్డ్ గా ఉంటుందో, స్టేబుల్ గా ఉంటుందో వాళ్ళకి సుహృన్, మిత్ర, అరి, ఉదాసీన, మధ్యస్థ, ద్వేష్య, బంధుషు, సాధు, స్వపిచ, పాపేషు. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ని చెప్తారనమాట. మనకి 5.18 లో కూడా ఇటువంటి శ్లోకమే వస్తుంది. గుర్తుందా ఎవరికైనా 5.18? ఎస్, నో? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. సో ఆ శ్లోకాలు చూసాం కదా, విద్య ఎవరికైతే కలిగి ఉంటుందో వారు ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక శునక మాంసం తినేవాడిని కూడా సమదృష్టితో చూస్తారు.
ఎందుకు చూస్తారు అంటే వాళ్ళందరూ కూడా వారిని కేవలం బయట యొక్క శరీర భావనతో మాత్రమే కాకుండా వారిని పరమాత్మ దృష్టికోణంలో ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ ఒకటే ఉంటుంది, పరమాత్మ ప్రతి ఒక్కరితో కూడా ఈ కంపెనీ అవుతూ ఉంటారు అన్న దృష్టికోణంతో చూస్తారు. కాబట్టి ఒక బ్రాహ్మణుణ్ణి శునక మాంసం తినేవాడిని కూడా సమదృష్టితో చూడగలుగుతారు అని చూసామన్నమాట. ఈ శ్లోక ఏంటి అంటే అక్కడ మనకి ఒక జంతువుల్ని, మానవుల్ని ఇలా డిఫరెంట్ కేటగిరీస్‌ని చెప్పారు కదా! ఈ శ్లోకాలో మనకేం చెప్తున్నారంటే మనుష్యులలో డిఫరెంట్ కేటగిరీస్‌ని చెప్తున్నారనమాట. సుహృన్ మిత్రార్యుదాసీన మధ్యస్థాద్వేష్య బంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సో మనుషులలో డిఫరెంట్ కేటగిరీస్. అందరూ మనల్ని ప్రేమిస్తారా? చెప్పండి. లేదు కదా! నో మాతాజీ. నో మాతాజీ. సో కొందరు మనల్ని ప్రేమిస్తుంటారు, కొందరు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. సో కొందరు మన మంచి కోరుకుంటూ ఉంటారు, కొందరు మన పైన ఈర్ష్య అనేది చూపిస్తూ ఉంటారు. సో కొందరు సాధువులు ఉంటారు, కొందరు పాపాలు చేసే వాళ్ళు ఉంటారు. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అనేవారు మన జీవితంలో ఉంటూ ఉంటారన్నమాట. అయితే మన జీవితంలో ఎవరు ఉన్నప్పటికీ కూడా మనం వీళ్ళందరినీ కూడా సమదృష్టితో చూడటం అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మన మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు వస్తుంది. మైండ్ అనేది కంట్రోల్‌లోకి వచ్చినప్పుడు మనం ఈ దృష్టికోణంతో చూస్తామన్నమాట. జనరల్‌గా ఒక రూమ్‌లో చాలా వస్తువులు ఉన్నాయనుకోండి. సో వస్తువులన్నిటిని కూడా సమదృష్టితో చూడడం అనేది ఒక కేటగిరీ. కానీ మన జీవితంలో డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఇట్లా మనకి ప్రేమించేవారు, ద్వేషించేవారు, ఈర్ష్యించేవారు, మన పైన ఈర్ష్య పడేవారు, మన మేలు కోరుకునేవారు, ఇట్లా డిఫరెంట్ పీపుల్ ఉన్న వీళ్ళందరినీ సమదృష్టితో చూడడం అనేది అంత సింపుల్‌గా ఉంటుందా చెప్పండి? వస్తువుల్ని చూడడం ఓకే. అవి మనతో పెద్ద ప్రతిస్పందించవు కాబట్టి ఓకే. కానీ చాలా మనుషుల్ని కష్టం అలా మాతాజీ. చాలా చాలా కష్టం చాలా అన్నమాట. కష్టం. అందుకనే మన మైండ్ ఎప్పుడైతే స్టేబుల్‌గా వస్తుందో అప్పుడు మాత్రం ఇలా చూడగలుగుతామన్నమాట. సీ జనరల్‌గా మనకి కళ్ళకి బాగా అందంగా ఉన్న వ్యక్తి ఉన్నారనుకోండి, వారిని ఎక్కువగా చూడడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అదే నచ్చట్లేదు, ఆ వ్యక్తి అంత అందంగా లేరనుకోండి, ఆ వ్యక్తిని ఎక్కువ చూడడానికి ఇష్టపడతామా? ఇష్టపడం కదా! సో ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే వ్యక్తుల్లో కూడా మనము వారిని చూడడంలో, వారితో ప్రతిస్పందించడంలో మనము మన ఇంద్రియ తృప్తిని సెంటర్ చేస్తామన్నమాట. ఇంద్రియ ప్రీతిని సెంటర్ చేస్తాం. సో బాగా కళ్ళకి అందంగా కనిపించే వ్యక్తిని చూడాలి అని ఎందుకు అనుకుంటామంటే, చూసే కొద్దీ మన కళ్ళకు ఒక ఆనందం వస్తూ ఉంటుంది కాబట్టి, వారిని ఎక్కువ చూడాలి అని కోరుకుంటూ ఉంటాం. లేదు అంత వ్యక్తి బాలేదు అనుకోండి, మనం చూడ్డానికి ఇష్టపడం. ఎందుకు అంటే, ఇంద్రియ తృప్తి అనేది కలగడం లేదు వారిని చూడడంలో. సో ఇట్లా మనం డిఫరెన్షియేట్ చేస్తాం. మన యొక్క సెన్స్ గ్రాటిఫికేషన్ ఇంద్రియ తృప్తితో డిఫరెన్షియేట్ చేస్తాం కాబట్టే, ఒకరితో మనం ఎక్కువ అటాచ్ అయితాం, ఒకరిని దూరం పెడుతూ ఉంటామనమాట. కానీ ఎప్పుడైతే మైండ్ కంట్రోల్‌లోకి వస్తుందో మనకు అర్థమైతదనమాట. యాక్చువల్‌గా ఇంద్రియ తృప్తి చేయడంలో నాకు సుఖం అనేది రానే రాదు. ఇది సుఖం కానే కాదు అని తెలుసుకున్నప్పుడు ఏమైద్దంటే, మెల్లిగా మనకి సమదృష్టి అనేది వస్తూ ఉంటుందనమాట. ఇది అంత సింపుల్ కాదు. చెప్పుకున్నంత ఈజీ కాదు. చాలా సాధన చేసి, మన మనస్సుని మనం జయించినప్పుడే ప్రతి ఒక్కరిని కూడా సమాన దృష్టితో చూడడం అనేది పాసిబుల్ అవుతుందన్నమాట. సో మనకి కృష్ణ చైతన్యంలో ఎలా చెప్పొచ్చు అంటే మనకి హిస్ గ్రేస్ అమరేంద్ర ప్రభు ఒక క్లాస్‌లో చెప్తారు. ఏమంటారు అంటే, మన జీవితంలో మేలు చేసిన వ్యక్తి అయినా, మన జీవితంలో కీడు తెచ్చిన వ్యక్తినైనా సమాన దృష్టితో ఎప్పుడు చూస్తాం తెలుసా? మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో వీళ్ళందరూ కూడా నా కర్మని నాకిస్తున్నారు. బట్ వీళ్ళందరి వెనక నడిపించే వ్యక్తి ఒకరున్నారు. ఆయన భగవంతుడు. ఆయన ఏదైతే వీళ్ళ ద్వారా నాకు రావాలి అని చూస్తున్నారో, ఆయన ఇస్తున్నారు. వీళ్ళు కాదు రీజన్ అని చెప్పి ఎప్పుడైతే చూడగలిగిన స్థితి వస్తుందో, అప్పుడు సమాన దృష్టి వచ్చే ఛాన్స్ ఉందా లేదా చెప్పండి? ఉంది మాతాజీ. ఉంది ఉంది మాతాజీ. మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. మనకి ఆ స్థితి ఎప్పుడొస్తది తెలుసా? ప్రతి ఒక్క దాంట్లో భగవంతుని హస్తక్షేపం చూసే స్థితి ఎప్పుడొస్తుంది అంటే, మన మనస్సనేది జయించి భగవంతుడితో మనం కనెక్ట్ అయినప్పుడు మనం తెలుసుకుంటామనమాట. జీవితంలో కష్టం తెచ్చిపెట్టేవారైనా, సుఖం తెచ్చిపెట్టేవారైనా, మన గురించి చెడు కోరుకునేవారైనా, మన గురించి మంచి కోరుకునేవారైనా, వీళ్ళందరూ నా జీవితంలో ఉండి, నా జీవితంలో ఇట్లాంటి డిఫరెంట్ సిట్యుయేషన్స్ అనేవి వస్తున్నాయి అంటే, భగవంతుని యొక్క హస్తక్షేపం లేకుండా, భగవంతుడు ఎలో చేయకుండా ఇది జరగదు అని ఎప్పుడైతే చూడగలుగుతామో, మనమందరినీ కూడా సమదృష్టితో చూడగలుగుతాం. అవునా కాదా? ఇంకేదైనా మార్గం ఉందా చెప్పండి సమదృష్టితో చూడ్డానికి? లేదు మాతాజీ. ఇదే లేదు. మార్గం. లేదు మాతాజీ. ఇది ఒకటే మార్గం అన్నమాట. సో ప్రతి ఒక్కటి కూడా కృష్ణ యొక్క గ్రాంట్ పర్మిషన్ ఉంటేనే వీళ్ళు నా జీవితంలో ఏదైనా చేయగలుగుతారు. అండ్ కృష్ణ ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు అంటే, నేను చేసుకున్న కర్మని నేను తిరిగి అనుభవిస్తున్నా వీళ్ళ రూపంలో.
సో వీళ్ళపైన నేనేదో ద్వేషం పెట్టేసుకొని వీళ్ళపైన మమకారం పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. సో అందరినీ కూడా నేను సమంగా చూస్తాను. నేను ఏదైతే చేశానో నాకు అది వీళ్ళ రూపంలో భగవంతుడు ఇస్తున్నారు. అండ్ మోరోవర్ భగవంతుడు ఇస్తున్నారు అంటే నా మంచి కోసమే ఇస్తున్నారు. సో ఒక వ్యక్తి నా చెడు కోరుతున్నప్పటికీ కూడా నేను దాన్ని ఎలా తీసుకోవాలి, నన్ను ప్యూరిఫై చేయడానికి నాకు ఇది ఇస్తున్నారు అని చెప్పి మనం చూడగలిగే స్థితి అనేది వస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ శ్లోక చూద్దాం. మాతాజీ ఒక పాయింట్ లో చెప్పండి మాతాజీ, రాసుకుంటాం. సో మనకి డిఫరెంట్ పర్సన్స్ మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా అందరినీ సమదృష్టితో ఎప్పుడు చూడగలుగుతామంటే ఈ వ్యక్తులని నా ఇంద్రియ తృప్తి కలిగించే వాళ్ళుగా చూడడం ఆపేసి వీళ్ళని ఎటువంటి సిచ్యుయేషన్స్ అయినా కానీ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే వీళ్ళు నా జీవితంలో ఏదైనా చేయగలుగుతారు అనే దృష్టికోణం వచ్చింది అంటే అప్పుడు మాత్రం మనం వీళ్ళందరినీ కూడా సమదృష్టితో చూడగలుగుతాము, లేదు అంటే చూడలేము. ఓకేనా? ఓకే మాతాజీ. ఎస్. 6 పాయింట్ అని చూద్దాం. యోగి యుంజీత సతతం యోగి యుంజీత సతతం. ఒక్క నిమిషం. యోగి యుంజీత సతతం. యోగి యుంజీత సతతం సతతం ఆత్మానం రహసి స్థితః ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశేర్పరిగ్రహః యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశేర్పరిగ్రహః మొత్తం చదువుతాం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశేర్పరిగ్రహః. ఓకే, అనువాదం చూద్దాం. యోగి అయిన వాడు తన దేహమును మనస్సును ఆత్మను సర్వదా పరతత్వముతో సంధానపరచుటయందే నిమగ్నము చేయవలెను. అతడు ఏకాంత ప్రదేశమునందు ఒంటరిగా నివసించుచు సావధానముగా మనస్సును ఎల్లప్పుడూ నియంత్రింపవలెను. అతడు కోరికల నుండి మరియు సమస్తమును కలిగి ఉండవలెను. కోరికల నుండి మరియు సమస్తమును కలిగి ఉండవలెను. లోపలికి వెళ్ళమ్మా ఈవోతో భావనల నుండి విముక్తుడై ఉండవలెను. భాష్యము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మము పరమాత్మ భగవానులను 3 విధములుగా వివిధ దశలలో అనుభవమునకు వచ్చును. అట్టి భగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవయందు సదా నెలకొని ఉండుటయే కృష్ణ చైతన్యమని సంక్షిప్తముగా తెలుపవచ్చును. కానీ నిరాకార బ్రహ్మము లేదా పరమాత్మానుభూతి నందు ఆసక్తులైన వారు కూడా పాక్షికముగా కృష్ణ చైతన్యవంతులే అనబడుదురు. ఎందుకనగా నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుని దివ్యమైన దేహకాంతి కాగా పరమాత్మ సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుని స్వాంశ రూపము. ఈ విధముగా నిరాకారవాదులు మరియు ధ్యాన యోగులు కూడా పరోక్షముగా కృష్ణ చైతన్యవంతులే. కానీ ప్రత్యక్షముగా కృష్ణ చైతన్యమునందు నెలకొనిన వాడు బ్రహ్మమననేమో మరియు పరమాత్మ అని ఏమో సంపూర్ణముగా ఎరిగి ఉన్నందున అతడు సర్వోన్నత యోగి అనబడును. పరతత్వమును గూర్చిన అతని జ్ఞానము సంపూర్ణమైనది. అట్లుగాక నిరాకారవాదులు మరియు ధ్యాన యోగులు కృష్ణ చైతన్యమునందు అసంపూర్ణులై ఉందురు. అయినను వీరందరూ శీఘ్రముగనో లేక ఆలస్యముగనో సర్వోన్నతమైన పరిపూర్ణత్వమును పొందుటకై తమ ప్రత్యేక సాధనల యందు నిరంతరము శ్రద్ధతో నిమగ్నులై ఉండవలనని ఇక్కడ బోధింపబడిరే. శ్రీకృష్ణుని యందే మనస్సును ఎల్లప్పుడూ ఏకాగ్రము చేయుట భగవానుని యోగి ప్రథమ కర్తవ్యము. ప్రతి ఒక్కరూ నిరంతరము శ్రీకృష్ణున్నే స్మరిస్తూ అతనిని క్షణమైనను విస్మరింపరాదు.
ఆ విధముగా శ్రీకృష్ణ భగవానునిపై మనస్సును కేంద్రీకరించుటయే సమాధి అనబడును. మనస్సును కేంద్రీకరించుట కొరకై ఎవ్వరైనాను ఏకాంతముగా నివసిస్తూ బాహ్య విషయముల వలన కలిగడి ఆందోళనలను పరిహరింపవలెను. అతడు తన ఆత్మానుభూతికి అనుకూలమైన వానిని స్వీకరించుట మరియు ప్రతికూలమైన వానిని త్యజించుట యందు మిక్కిలి శ్రద్ధ వహింపవలెను. విషయ వస్తువులను కూడబెట్టుకోవలనను భావనతో తనను బంధించునటువంటి అనవసరమైన భౌతిక విషయముల కొరకై అతడు ఏమాత్రము ప్రాకులాడరాదు. మానవుడు ప్రత్యక్షముగా కృష్ణ చైతన్యమునందు నెలకొనినప్పుడు ఈ యోగ పరిపూర్ణత్వము నియమములను ఆ ప్రయత్నముగానే చక్కగా నిర్వహింపబడును. ఎందుకనగా ప్రత్యక్ష కృష్ణ చైతన్యము అనగా ఆత్మ సమర్పణయని భావము. అందులో నాది అను భౌతిక భావనకు ఏమాత్రము అవకాశం ఉండదు. కనుకనే శ్రీల రూప గోస్వామి కృష్ణ చైతన్యపు లక్షణములను ఈ కింద విధముగా భక్తిరసామృత సింధు నందు వివరిస్తున్నారు. అనాసక్తస్య విషయాన్ యథార్హముపయుంజతః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. మానవుడు సర్వమును తానే కలిగి ఉండవలనను భావనకు స్వామిత్వమునకు అతీతుడైనట్టివాడు. అట్లుగాక శ్రీకృష్ణునితో వాటికి గల సంబంధమును ఎరుగకుండా సర్వమును త్యజించువాడు వైరాగ్యమునందు పరిపూర్ణత్వమును పొందినవాడు కాజాలడు. కృష్ణ చైతన్యవంతుడు సర్వము శ్రీకృష్ణునికే చెందినదని పూర్తిగా ఎరుగుట చేత నాది అను భావన నుండి విముక్తుడగును. కనుకనే అతడు తన కొరకై దేనిని కోరుకొను ప్రాకులాడడు. కృష్ణ చైతన్యమునకు అనుకూలమైన విషయములను ఎట్లు గ్రహింపవలనో మరియు దానికి ప్రతికూలమైన దానిని ఎట్లు పరిత్యజింపవలనో అతడు సంపూర్ణముగా ఎరిగియుండును. ఆధ్యాత్మిక స్థితి యందు ఉండుటచే అతడు సదా భౌతిక విషయ వస్తువుల నుండి దూరముగా నుండును. కృష్ణ చైతన్యము లేని వారితో అతడు సంబంధము లేకుండుటచే సదా ఒంటరి అయి ఉండును. కనుకనే కృష్ణ చైతన్యవంతుడే పరిపూర్ణ యోగి అనబడును. సో మనకి ఇక్కడ జనరల్గా 6th చాప్టర్లో అష్టాంగ యోగా గురించి డిస్కషన్ అనేది ఉంటుంది కదా. అయితే శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారు అంటే అష్టాంగ యోగా అనేది మనకి ఈ కలియుగంలో నాట్ సో రికమెండెడ్ అనమాట. మనం అష్టాంగ యోగా పద్ధతిని కలియుగంలో చేయడానికి మనకి అంత ఫెసిలిటీస్ అంత కన్వీనియంట్ పద్ధతి కాదనమాట. చాలా కష్టతరమైన పద్ధతి. అందుకనే ప్రతి భాష్యంలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేస్తారు అంటే అష్టాంగ యోగా పద్ధతిలో ఏదైతే శ్లోక చెప్తుందో దాన్ని చెప్తూ మళ్ళీ మనకి కృష్ణ చైతన్యంలో దీనిని మనం ఎలా అన్వయించుకోవాలి అనేది కూడా చెప్తారనమాట. సో అందుకనే మనకి ప్రతి శ్లోకాలో కూడా అష్టాంగ యోగ పద్ధతి ద్వారా మనకి ఇక్కడ సో అడవుల్లోకి వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. కృష్ణ చైతన్య పద్ధతిలో ఏం చెప్తున్నారంటే ఇది పాసిబుల్ కాదు. సో మనం ఏం చేయాలి కృష్ణ చైతన్య పద్ధతిలో అనేది కూడా ప్రెజెంట్ చేస్తూ వస్తున్నారు అనమాట. సో మనం ఈ శ్లోకాస్ నుండి ఏం తీసుకోవాలి అంటే కృష్ణ చైతన్య పద్ధతిలో ఈ శ్లోకా నుండి మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అనేది తీసుకొని మన జీవితంలో దాన్ని అన్వయించుకోవాలి. ఓకేనా. సో అయితే ఈ శ్లోకాలో ఏమంటున్నారు చూసారా, యోగి అయిన వాడు తన దేహమును మనస్సును ఆత్మను సర్వదా పరతత్వముతో సంధానపరచుట ఎందే నిమగ్నము చేయవలను. అతడు ఏకాంత ప్రదేశమునందు ఒంటరిగా నివసించుచు సావధానముగా మనస్సును ఎల్లప్పుడూ నియంత్రింపవలను. సో కోరికల నుండి మరియు ఇటువంటి నాది నాది అనే భావన నుండి ఆయన విముక్తుడై ఉండవలను అంటున్నారనమాట. అష్టాంగ యోగ పద్ధతి ఫాలో అయ్యేవారు ఏం చేయాలి అంటే సంసార జీవితంలో ఉంటాను, భార్య భర్తల బిడ్డలు వీళ్ళందరితో కలిసి ఉంటాను అంటే అది పాసిబుల్ కాదనమాట. సో వాళ్ళు ఫ్యామిలీ అంతటికీ దూరంగా అడవిల్లోకి వెళ్ళిపోయి ఈ అష్టాంగ యోగ పద్ధతిని వాళ్ళు అవలంబించాల్సి ఉంటుంది. సో అష్టాంగ యోగా అంటే మనకి 8 అంగాలు ఉంటాయి అన్నమాట. సో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ 8 అంగాలు అనేవి ఉంటాయి మనకి. ఓకే. అయితే ఇందులో మొదటి 4 అంగాలు ఏంటి అంటే మనకి బాడీలీ ఎక్సర్సైజెస్ గురించి చెప్తదనమాట. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. సో ఈ 4 మనకి శరీరాన్ని ఎట్లా నియంత్రిస్తూ ఉండాలి, బాడీలీ ఎక్సర్సైజెస్ గురించి చెప్తాయి. బాడీ పొజిషన్ ఎట్లా ఉండాలి, ఎట్లా నియంత్రిస్తూ ఉండాలి, ఇట్లా ఉంటది. మిగిలిన 4 అంగాలు ఉంటాయి కదా, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 4 ఏం చెప్తాయి అంటే మనస్సుని భగవంతుని పైన ఎలా కేంద్రీకృతం చేయాలి అనేది చెప్తూ ఉంటుందన్నమాట. సో జనరల్గా ఇవాళ మనం సో కాల్డ్ యోగా అని మనం బయట మాట్లాడుతూ ఉంటాం కదా సొసైటీలో. సో ఇక్కడ మనకి ఏం చెప్తారంటే జనరల్గా ఎక్కువ ఫిజికల్ అండ్ బాడీలీ ఎక్సర్సైజెస్ పైననే ఫోకస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎక్కడైనా మీరు బయట యోగా అనేది చెప్తూ సో దానికి మీరు అటెండ్ అయినట్లయితే తెలుసుకోవచ్చు అనమాట.
సో వాళ్ళెప్పుడైనా చెప్పడం చూసారా? మనస్సుని కూడా భగవంతుని పైన సంలగ్నం చేయాలి. మనస్సుని సమాధి స్థితి ఎందుకు తీసుకెళ్ళాలి. యోగా పద్ధతి అందుకు అని చెప్పి జనరల్‌గా మనకు అలా ప్రెజెంట్ చేస్తారా బయట యోగా గురించి? చెప్పరు చెప్పరు. అలా అసలు చెప్పరు. బయట మనకి ఏదైతే యోగా చెప్పండి మాతాజీ. చెప్తున్నారో ఎగ్జాక్ట్‌లీ. బయట మనకి ఏదైతే యోగా చెప్తున్నారో మొదటి 4 గురించే చెప్తారనమాట. బాడీని ఎలా మనం యోగ పద్ధతిలో హఠ యోగా ఎక్సర్‌సైజెస్ ఆ బాడీ రిలేటెడ్‌గా చెప్పి హెల్త్‌ని ఎలా మెయింటైన్ చేయొచ్చు. లేదా కొంచెం ప్రశాంతత ఎలా తీసుకురావచ్చు. శ్వాస పైన ధ్యాస పెట్టి ఎలా తీసుకురావచ్చు. ఇట్లాంటివి చెప్తూ ఉంటారు తప్ప, ఇది కూడా ఒక పద్ధతి భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి. మనం ఫిజికల్‌గా బాడీని ఇలా మోల్డ్ చేసేదెందుకు అంటే, మనస్సుని కంట్రోల్‌లోకి తీసుకొచ్చి, ఆ మనస్సుని భగవంతుని పైన నిమగ్నం చేయాలి అనేది మిస్ అయితదనమాట. బయట మనం తెలుసుకునే యోగా పద్ధతిలో. ఇంతసేపు కూడా వాళ్ళు ఫిజికల్ మెయింటెనెన్స్. సో, బాడీ ఆ షేప్ అనేది కరెక్ట్‌గుందా? లేదంటే హెల్త్ అనేది కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నామా? దీనిపైనే ఫోకస్ ఉంటుంది తప్ప, అసలు యోగా అంటేనే భగవంతునితో కనెక్ట్ అవ్వడం. అది లేని కనెక్షన్ అనేది అంటే అసలు భగవంతునితో కనెక్ట్ అవ్వలేని దాన్ని మనం యోగా అని పిలవలేమనమాట. యోగా అన్న పదం ఎక్కడొచ్చినా కానీ గుర్తుపెట్టుకోవాలి. సో, దిస్ ఈస్ ద వే టు కనెక్ట్ టు కృష్ణ, టు కనెక్ట్ టు సుప్రీం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది లేకుండా ఇంకేది ప్రెజెంట్ చేసినా అది దాని పర్పస్ అనేది ఫుల్‌ఫిల్ చేయదనమాట. సో, ఇక్కడ మనకేం చెప్తున్నారు? ఈ యోగా అష్టాంగ యోగాని అభ్యసించాలి అంటే, మనం మన ఈ ప్రాపంచిక జీవితంలో ఉండి అభ్యసించడం కుదరదనమాట. వి హావ్ టు లీవ్ ఎవ్రీథింగ్. మొత్తాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయి, మనస్సుని మనం భగవంతుని పైన నిమగ్నం చేయడం ఎలాగా అనేది ఫోకస్ చేస్తూ ఉండాలనమాట. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం ఇట్లా మన ఇంట్లో మన వాళ్ళతో ఉన్నామనుకోండి, మనకి నాది, నా వాళ్ళు, నా ఇల్లు, నా వస్తువులు, నా ప్రపంచం అన్న ఫీలింగ్ ఉంటుందా? ఉండదా చెప్పండి? నాది అన్న భావన ఉంటుంది. ఉంటుందా? ఉండదా? సో, ఉంటది ఉంది మాతాజీ. మాతాజీ. అడవుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే, దాని నుండి బయటికొస్తామనమాట. దాని నుండి బయటకొచ్చి, నాది, నా వాళ్ళు అనేది పక్కన పెట్టి, మనస్సుని భగవంతుని పైన సంలగ్నం చేయాలి అనేది వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. ఇది అష్టాంగ యోగా వెర్షన్‌లో ఎక్స్‌ప్లనేషన్. కానీ భక్తి యోగాకొచ్చేసరికి ఏమవుతుంది? మనం భక్తి యోగాలో ఉన్న వాళ్ళని ఫ్యామిలీని వదిలేయండి అని చెప్తామా మనము? నో చెప్పండి. మాతాజీ. చెప్పమనమాట. లేదు మాతాజీ. ఒకటే చెప్తాం ఏంటి అంటే, యూ డోంట్ నీడ్ టు లీవ్ ఎనీథింగ్. మీరు ఏది వదలాల్సిన అవసరం లేదు. జస్ట్ యాడ్ కృష్ణ టు యువర్ లైఫ్. భగవంతుడిని మీ జీవితంలో యాడ్ చేయండి చాలు. సో, మీరు మీ ఇంటిని వదిలేసి టెంపుల్‌లోకొచ్చి ఉండాలి అని చెప్పట్లేదనమాట. మీ ఇంటినే ఒక దేవాలయంగా మార్చుకోండి అని చెప్తారనమాట భక్తిలో. సో, డైలీ ఇంట్లో మనం జప సాధన చేస్తూ, భగవంతుని నామాలనేవి జపిస్తూ, భగవద్గీత, భాగవత శ్రవణం అనేది చేస్తూ, సో, భగవంతునికి పూజ మనం ఆఫర్ చేస్తూ, మనం భగవంతునికి నివేదన ఆఫర్ చేస్తూ, రోజు మొత్తం భగవంతుని మయంగా మనం గడుపుతూ ఉన్నాము అంటే, మనం మన ఇంటిని వదలాల్సిన అవసరం లేదు. ఇంటినే మనం ఒక మందిరంగా భగవంతుని యొక్క అర్చన చేయడానికి వీలయ్యే ప్లేస్‌గా మనం మార్చేస్తున్నాం కాబట్టి, ఆ ప్లేస్‌లో ఉన్నా కూడా మనకి నాది, నా వాళ్ళు అన్న భావన అనే నుండి బయటికొస్తామనమాట. ఎందుకంటే తత్వం అనేది తెలుసుకుంటూ ఉన్నప్పుడు అర్థమైతదనమాట. ఇవన్నీ కూడా భగవంతునికి చెందినవి. భగవంతుని సేవలో నేను ఎలా వాడాలి అనేది నేను అలా ఆలోచించాలి ఈ వస్తువుల్ని. సో, నాది, నా వాళ్ళు అన్న భావన నుండి ఈజీగా బయటికొచ్చేస్తామనమాట భక్తిలో ఉన్నప్పుడు. ప్రతిదీ భగవంతుడే నాకిచ్చాడు. భగవంతుని సేవకి ఏదైతే నాకు ఫేవరబుల్‌గా ఉంటుందో నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. భగవంతుని సేవకి ఏదైతే నాకు ప్రతికూలంగా ఉంటుందో నేను దాన్ని రిజెక్ట్ చేస్తా. సో, ఏమవుతుంది అంటే మనం వస్తువులతో, మనుషులతో టూ మచ్ అటాచ్డ్ అవ్వమనమాట. సో, మనం అందరితో ఉంటున్నప్పటికీ కూడా డిటాచ్ అయిపోయి కృష్ణాని సెంటర్ చేస్తున్నాం కాబట్టి మనము పడిపోయే స్థితి అనేది ఉండదనమాట. సో, అందుకనే చూడండి మనం అందరితో ఉన్నప్పటికీ కూడా మనం దూరం అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఎట్లా మెయింటైన్ చేస్తాం చెప్పండి? భౌతికంగా ఎవరైనా ఉన్నారనుకోండి, వారితో ఎక్కువ మనం కలవాలి అని చెప్పి ప్రెజెంట్ చేస్తూ ఉంటామా భక్తిలో? సో, వారితో ఎక్కువ మనం కలుస్తూ ఉండండి, వారి ఆలోచనలనేవి స్వీకరిస్తూ ఉండండి అని చెప్పి చెప్తూ ఉంటామా? చెప్పు నో మాతాజీ. మాతాజీ. లేదు. చెప్పమ్మా. సో, ఇట్లాంటి వారి అసోసియేషన్‌కి దూరంగా ఉండండి అంటామనమాట. అష్టాంగ యోగాలో ఏంటంటే మొత్తాన్ని త్యజించేసేయండి అని చెప్తున్నాం. కానీ భక్తిలో ఏం చెప్తున్నాం? మొత్తాన్ని త్యజించాల్సిన అవసరం లేదు. ఎవరైతే భక్తికి మీకు సానుకూలంగా ఉంటారో వారితో అసోసియేషన్‌లో ఉండండి. భక్తుల సాంగత్యంలో ఉండండి. మీ ఇంట్లో వారిని కూడా భక్తి మార్గంలోకి తీసుకొచ్చి వారితో మీరు సానుకూలంగా ఉండండి. వారితో కలిసి ఉండండి. ప్రాబ్లమ్ లేదు. కానీ ఎవరైతే మనకి భక్తికి వ్యతిరేకంగా చెప్తూ ఉంటారో వారికి మాత్రం దూరంగా ఉండండి అని చెప్తామనమాట. అభక్తులు మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. అభక్తులకి మనం దూరంగా ఉండాలి. భౌతికంగా ఉండే వారికి మనం దూరంగా ఉండాలి. లేదు వారితో మనం దగ్గరగున్నామనుకోండి ఏమవుతుంది అంటే మనలో భక్తి లత అనేది చాలా
చాలా డెలికేట్ గా ఉంది కాబట్టి అది చెడిపోయేది ఉంటుంది అన్నమాట. సో అందుకనే భౌతికంగా ఉండే వారికి మనం దూరంగా ఉండాలి. సో ఎవరైతే బాగా భౌతికంగా అంటే ఎంజాయ్ చేయాలి అనే మెంటాలిటీ ఉంటుందో, సో టూ మచ్ షాపింగ్ చేయాలి, నేను అది అనుభవించాలి, ఇది అనుభవించాలి, నా జీవితంలో అది సాధించాలి, ఇది సాధించాలి అని భౌతికంగా ఎవరైతే ఉంటారో వారికి మాత్రం మనం దూరంగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం మనం సాంగత్యం ఎటువంటి సాంగత్యం తీసుకుంటూ ఉంటామో అట్లా మన మనస్సు అనేది మారుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత మనం భక్తుల సాంగత్యంలో ఉంటూ ఉండాలి. సో గురు సాధు సాంగత్యం. ఎగ్జాక్ట్లీ. భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఏమైతది అంటే వారి ఆలోచన విధానం అనేది మన పైన ఉంటుంది కాబట్టి మనం భక్తిలో స్థిరంగా స్టేబుల్‌గా ఉంటామనమాట. సో అష్టాంగ యోగాలో మొత్తాన్ని వదిలేయమని చెప్తున్నారు. భక్తిలో అలా మొత్తం వదిలేయమని చెప్పట్లేదు. ఏదైతే భక్తికి ప్రతికూలంగా ఉంటుందో వాటికి దూరంగా ఉండండి. భక్తికి సానుకూలంగా ఉంటుందో దాన్ని వదలొద్దు. ఇప్పుడు మనకి కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్, మొబైల్స్ ఇవన్నీ జనరల్‌గా మంచివని చెప్తారా? చదువు పరంగా, ఎడ్యుకేషన్ పరంగా మంచి మాతాజీ. బేసిక్‌గా మనం మన యూసేజ్. అనుకూలంగా వాడుకుంటే మంచిది. ప్రతికూలంగా ఉంటే మంచిది కాదు. ఎగ్జాక్ట్‌లీ. మన యూసేజ్‌ని బట్టి ఇవి మంచా, చెడా అనేది ఉంటదనమాట. ఇప్పుడు నేను ఒక మొబైల్ అనేది పట్టుకొని ఒక క్లాస్ వింటున్నాననుకోండి, అది నాకు మంచే చేకూరుస్తుంది. ఆ మొబైల్ అనేది పెట్టుకొని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఇటువంటి దానిపైన యూట్యూబ్ ఇట్లాంటి వాటిపైన ఎక్కువ టైం అనేది ఇచ్చేస్తున్నాననుకోండి, అది నాకు మంచి చేకూరుస్తుందా? చేకూర్చదు మాతాజీ. మంచి చేకూర్చదు. చెడవుతుందనమాట. సో, మనం ఏం చేయాలి అంటే, ప్రపంచంలో ఉంటున్నప్పటికీ కూడా ప్రతిదాన్ని కృష్ణ సంబంధంగా ఎలా వాడాలి అనే దానిపైన ఫోకస్ ఉంచినప్పుడు ఏమైద్దంటే, ఏది మనకి డేంజర్ అనేది తెచ్చిపెట్టదు మన భక్తి లైఫ్‌కి. కానీ ప్రపంచంలో ఉంటూ ఏదైతే కృష్ణకి దూరం చేస్తుందో దాన్ని పట్టుకున్నామనుకోండి, మనం మెల్లిమెల్లిగా భక్తికి దూరం అయిపోతామనమాట. కానీ శ్రీల ప్రభుపాదుల వారు లాస్ట్‌లో చెప్తున్నారు చూడండి పర్పోర్ట్‌లో. కృష్ణ చైతన్యవంతుడు సర్వము శ్రీకృష్ణునికే చెందినదని పూర్తిగా ఎరుకుట చేత నాది అను భావన నుండి విముక్తుడవుతారనమాట. మనకి ఏదిచ్చినా గానీ ఇది నాకు భగవంతుడే ఇచ్చారు. భగవంతుని కృప వల్లనే నాకిది వచ్చింది అని ఉన్నప్పుడు ఏమైద్దంటే దాంతో మనం ఎక్కువ అటాచ్ అవ్వమనమాట. రేపొద్దున అది పోయినప్పుడు కూడా మనం అంతే స్థిరంగా ఉండగలుగుతాం. ఒకప్పుడు నాకిది ఇచ్చింది భగవంతుడే, ఇవాళ తీసేసింది కూడా భగవంతుడే. సో నేను దాని గురించి ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మనము ఫ్రీగా ఉండగలుగుతామనమాట. కనుకనే అతడు తన కొరకై దేనిని కోరుకొని ప్రాకులాడడు. నాకది కావాలి, ఇది కావాలి అని ఏది కోరుకోడనమాట. భగవంతుడు నాకివ్వాలి అంటే ఇస్తాడు. భగవంతుడు తీసేయాలి అనుకుంటే తీసేస్తాడు. మనకంటారనమాట. ఏమంటారు అంటే, మనకున్నవి ఎన్ని చేతులు చెప్పండి? 2 చేతులు. భగవంతునికి అనంతమైన చేతులుంటాయి. సో, ఆయన ఇవ్వాలి అనుకుంటే తన అనంతమైన చేతులతో ఇస్తున్నప్పుడు మనం 2 చేతులతో పట్టుకోగలుగుతామా? పట్టుకోలేము మాతాజీ. పట్టుకోలేం. అలానే మన దగ్గరున్నది నాది, నాది, నాది అని ఇట్లా పట్టేసుకొనున్నాము. భగవంతుడు తీసేసుకోవాలి అనుకుంటే మన 2 చేతులతో మనం ఆపగలుగుతామా చెప్పండి? ఆపలేము మాతాజీ. ఆపలేమనమాట. సో, ఎప్పుడైతే మనం భగవంతునితో కనెక్ట్ అయితామో, కృష్ణ నాకు మంచిదైతే నాకు జీవితంలో ఇస్తారు. ఇచ్చేవాడు కృష్ణనే, తీసేవాడు కృష్ణనే. అండ్ కృష్ణ నా శ్రేయోభిలాషి. సో, ఇచ్చినప్పుడు ఎక్కువ పొంగిపోవాల్సిన అవసరం లేదు. తీసేసినప్పుడు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. అని స్థిరంగా ఉన్నప్పుడు ఏమైద్దంటే, మనం అందరితో ఉన్నా కూడా మనం డిటాచ్ అయ్యి ఉంటామనమాట. సో, అట్లా మనం ఉండాలి. ఒక భక్తుడు అటువంటి స్థితికి రావాలనమాట. ఇంకేమంటున్నారు చూడండి. కృష్ణ చైతన్యమునకు అనుకూలమైన విషయములను ఎట్లు గ్రహింపవలెనో, మరియు దానికి ప్రతికూలమైన వాటిని ఎట్లు త్యజింపవలెనో అతడు సంపూర్ణముగా ఎరిగియుండును. ఆధ్యాత్మిక స్థితి యందు ఉండుటచే అతడు సదా భౌతిక విషయ వస్తువుల నుండి దూరంగా ఉండును. సో, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. భక్తిలో చాలా మంది మనకు చెప్తూ ఉంటారు. భక్తి అనేది చేస్తూ ఉండాలి కానీ అన్నిటికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. భక్తి టైం భక్తిదే, భోగా టైం భోగాదే. మనం అనుభవించాల్సింది అనుభవించుస్తూ ఉండాలి. భక్తి టైం అనేది భక్తికిస్తూ ఉండాలి. ఇట్లా మనకి చెప్తూ ఉంటారా లేదా ఎవరైనా మీ మన రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఇట్లా ఎవరైనా అన్నారా మీతో? నాకైతే అన్నారు. చాలా మంది అన్నారు మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. మొత్తం ఏమంటారంటే, నువ్వు భక్తి చేయాలనుకుంటున్నావా? వారానికి టెంపుల్‌కెళ్ళు, కొద్దిసేపు అట్లా ఉండు. మిగిలిన టైంలో యూ షుడ్ ఎంజాయ్. అంతేకాని జీవితంలో ఒకటే పట్టుకొని కూర్చోకూడదు. భక్తి, భక్తి అని కూర్చోకూడదు. దీన్ని దూరం పెట్టకూడదు. అలానే కేవలం నేను ఎంజాయే చేస్తాను, భక్తిని దూరం పెట్టకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక వస్తువుని వేడి చేయాలి అనుకున్నప్పుడు పొయ్యి మీద పెట్టి వేడి చేస్తూ ఉంటేనే వేడెక్కిద్ది. నేను ఒక నిమిషం వేడి చేస్తా, ఒక నిమిషం ఫ్రిడ్జ్‌లో పెడతా. ఒక నిమిషం వేడి చేస్తా, ఒక నిమిషం ఫ్రిడ్జ్‌లో పెడతా అంటే అది ఎప్పటికైనా వేడెక్కిద్దా చెప్పండి? ఎక్కదు. ఎక్కదు. సో, మనం చేసేది కూడా వాళ్ళేదైతే ప్రెజెంట్ చేస్తున్నారో ఇలానే ఉంటదనమాట. భక్తి చేయండి, భోగా చేయండి. భక్తి చేయండి, భోగాన్ని అనుభవించండి. ఎట్లా అయితది?
సో ఒక మార్గాన్ని 2 పడవలపైన ఎప్పుడు కూడా కాళ్ళు పెట్టకూడదు. 2 పడవలపైన కాళ్ళు పెట్టాము అంటే దీనికి చెందకుండా పోతాం, దానికి చెందకుండా పోతాం అనమాట. మధ్యలో పడిపోతాం, నీళ్ళలో పడిపోతాం అనమాట. అలా కాకుండా మనకు అర్థమైనప్పుడు భక్తినే నా జీవితం, ఇదే నన్ను గట్టెక్కిస్తుంది, ఇదే నాకు మార్గము అని తెలుసుకున్నప్పుడు భక్తి పైన స్థిరంగా ఫోకస్ చేయాలి. భౌతిక విషయాలకి దూరం పెట్టాలి. ఇనీషియల్‌గా కష్టంగానే ఉంటుంది. అక్కడ నాకు ఎంజాయ్‌మెంట్ వస్తుంది. భక్తిలో ఇవాళ నాకు ఎంజాయ్‌మెంట్ రావట్లేదు. అది కూడా కోల్పోతున్నానేమో అని మనకు అనిపిస్తది. కానీ గుర్తుపెట్టుకోవాలి. ఇది క్షణికమైన ఆనందం. అని భగవంతుడిని పట్టుకున్నప్పుడు నాకొచ్చే ఆనందం అనేది అంతులేనిది. ఇవాళ నాకు ఆనందం రాకపోవచ్చు. కానీ దీంట్లో నేను ముందుకెళ్ళే కొద్దీ నాకు ఖచ్చితంగా భగవంతుడు నాతో ప్రతిస్పందిస్తారు. అండ్ ఒక్కసారి నాకు అందులో రుచి వచ్చింది అంటే అసలు ఇది నాకు పోయింది అన్న విషయం కూడా నాకు గుర్తురాదు. ఇవాళ నాకు స్ట్రగుల్ ఉండొచ్చు కానీ ఇదే నాకు కరెక్ట్ పద్ధతి అని ఫిక్స్ అయిపోయి ఇటువైపే ఉన్నామనుకోండి, భక్తి వైపే మెల్లిమెల్లిగా ఇందులో రుచిని పొందుతామనమాట. కానీ ఇటుకొద్దిసేపు నేను కొద్దిసేపు జపం చేస్తా, కొద్దిసేపు నేను షాపింగ్ చేస్తా, సినిమాలకెళ్తా, ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేస్తా అనుకుంటే కుదరదనమాట. దీన్ని పక్కన పెట్టి దీన్ని స్థిరంగా పట్టుకున్నప్పుడే రిజల్ట్స్ అనేవి వస్తాయి. అవునా కదా? కరెక్టే. సో రెండిటిపైన మనము అడుగులు వేస్తే కుదరదనమాట. సో కృష్ణ కాన్షియస్నెస్ అండ్ సెన్స్ గ్రాటిఫికేషన్ గో ఇల్ టుగెదర్ అంటారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. అని మనకి సొసైటీ ఏం చెప్తుందంటే 2 ఉండాలి నీ జీవితంలో అని చెప్తుంది. శ్రీల ప్రభుపాదులు స్ట్రైట్ అవే ఖండిస్తారనమాట. కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యము మరియు మన యొక్క ఎంజాయ్మెంట్, భౌతిక ఆనందం ఏదైతే పొందాలని చూస్తున్నామో ఈ 2 కూడా 2 వేరు దారులు. 2 దారులలో అడుగులు వేయాలి అని చూడొద్దు. స్థిరంగా భక్తిలో ఉండాలనుకుంటే ఇటువైపు స్థిరంగా ఉండు. కొంచెం ఇనీషియల్‌గా స్ట్రగుల్ ఉంటది. బట్ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఆనందమే వస్తుంది అని చెప్పి మనం తెలుసుకొని ఇటువైపు ఫోకస్డ్‌గా ఉండాలన్నమాట. ఓకేనా? అందుకనే భౌతిక విషయాలకి దూరంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. కృష్ణ చైతన్యం లేని వారితో అతడు సంబంధం లేకుండుటచే సదా ఒంటరి అయి ఉండును. సో అష్టాంగ యోగాలో ఏం చెప్పాము? ఆయన ఒంటరి వాడై ఉంటాడు, మొత్తాన్ని వదిలేసి వెళ్తారు అనుకుంటాం. అలానే మనం కృష్ణ చైతన్యంలో దీన్ని ఎలా రిలేట్ చేసుకోవచ్చు అంటే భౌతికంగా ఉన్న వారితో మనం దూరంగా ఉంటాం కాబట్టి భక్తులు కూడా ఒంటరి అని చెప్పి చెప్తున్నారనమాట. కానీ ఇక్కడ ఒంటరి అనేది అంత మనం స్ట్రెస్ చేయక్కర్లేదు. ఎందుకంటే మనం భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు మనం ఒంటరి కాదనమాట. మనం చక్కగా భక్తుల సాంగత్యంలో ఎంతసేపైనా ఉండొచ్చు, ఎంతైనా తెలుసుకోవచ్చు అనమాట. అష్టాంగ యోగాలో మనకు ఆ ఫెసిలిటీ అనేది ఉండదు. సో అందుకనే కృష్ణ చైతన్యం ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు పరిపూర్ణ యోగి అనబడును అంటారనమాట. పర్ఫెక్ట్ యోగి ఎవరు అంటే ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని చక్కగా ఫాలో అవుతున్నారో ఈజ్ ద పర్ఫెక్ట్ యోగి అనమాట. ఎందుకంటే భగవంతునితో చక్కగా కనెక్ట్ అవుతున్నారు కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ శ్లోకాస్ అనేవి రేపు చూద్దాము. ఓకేనా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? గిరిజా మాతాజీ చెప్పండి. మాతాజీ మ్యూట్ అవటం లేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం మాతాజీ. ఇది అష్టాంగ యోగాల యమ నియమ అవి చెప్పారు కదా, మళ్ళీ ఒకసారి ఆ 4 ఐటమ్స్ శరీరాన్ని అది ఒకటి చెప్పారు, మిస్ అయ్యాను. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. ఈ 4 ఏమో బాడీలీ లెవెల్, మిగిలిన 4 ఏమో సైకలాజికల్ మెంటల్ లెవెల్ అన్నమాట. సో ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 4 అంగాలతో మనం భగవంతునితో మన మనస్సుని భగవంతుని పైన కేంద్రీకృతం చేయడం అన్నమాట. సో అష్టాంగ యోగాలో ఈ 4 + 4 మొత్తం 8 లిమ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ దండవత్ ప్రణాం. మాతాజీ ఇప్పుడు అంటే పరతత్వము అంటే జనరల్ గా మీకు తెలుసు, ఇంకా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ మనకి పరతత్వం గురించి ఇక్కడ మనకి 3 స్టేజెస్ లో చెప్తారు. భగవంతునికి ఎప్పుడు కూడా 3 ఫీచర్స్ ఉంటాయన్నమాట. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానితి శబ్దతే అంటారు. సో భగవంతునికి ఎట్లా అయితే సూర్యునికి సూర్య కిరణాలు, సూర్య బింబము అండ్ సూర్య భగవానుడు ఉంటారో అలానే భగవంతుడికి కూడా భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతి, ఆయన శరీరం నుండి వచ్చే కాంతి అన్నమాట. దాన్ని బ్రహ్మజ్యోతి అంటారు. అండ్ భగవంతుడు మొత్తం సర్వవ్యాపి అయి ఉంటారు కదా, ఆయన్ని పరమాత్మ అంటారు. సో ప్రతి అణువులోనూ ఉంటారనమాట.
అండాంతరస్థ పరమాణుచ యాంతరస్థ అంటారు. అణువులోను భగవంతుడు పరమాత్మ ఫీచర్ లో ఉంటారనమాట. అది ఇంకొక ఫీచర్. మూడోది ఎవరు అంటే సాక్షాత్తు దేవాది దేవుడు భగవంతుడు అనమాట. అయితే మనం ఈ యోగా పద్ధతిలో ఎవరైతే ఆ బ్రహ్మజ్యోతిని పరమాత్మని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో వీరు కూడా కృష్ణ చైతన్యం వైపు ఉన్నవారే, కానీ వీరేంటంటే అసంపూర్ణ కృష్ణ చైతన్యం వైపు ఉన్నట్లనమాట. ఎవరైతే భగవంతునితో కనెక్ట్ అయ్యి భగవంతుని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో అది కంప్లీట్ కృష్ణ చైతన్యం అనమాట. సో భక్తి కేటగిరీ ఏమవుతుంది అంటే మనం బ్రహ్మజ్యోతి గురించి పరమాత్మ గురించి మనము ఆయన గురించి తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేయం. మనం ఎవరి గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాం? సాక్షాత్తు దేవాది దేవుడు భగవంతుడు కృష్ణ గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాం. కాబట్టి భక్తులు సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులు అనమాట. కానీ ఎవరైతే బ్రహ్మజ్యోతి గురించి తెలుసుకోవాలి లేదా పరమాత్మ గురించి తెలుసుకోవాలి, అష్టాంగ యోగ పద్ధతులు లేదంటే నిరాకారవాదులు ఎవరైతే ఉంటారో వీరు కూడా కృష్ణ చైతన్యవంతులే, కానీ అసంపూర్ణ కృష్ణ చైతన్యవంతులు అంటారు అనమాట. వాళ్ళ రియలైజేషన్, వాళ్ళు ఏదైతే తెలుసుకుంటున్నారో సాక్షాత్కారం పొందుతున్నారో అది సంపూర్ణమైనది కాదు, అసంపూర్ణమైనది అనమాట. కానీ భక్తులు భగవంతునికి కనెక్ట్ అవుతారు, భగవంతుని గురించి తెలుసుకుంటారు, కాబట్టి అది సంపూర్ణ కృష్ణ చైతన్యవంతం అవుతుంది అనమాట. అయితే వీళ్ళు కూడా ఏదో ఒక రోజు పరమాత్మ గురించి తెలుసుకున్నవారు, బ్రహ్మజ్యోతి గురించి తెలుసుకున్నవారు కూడా ఏదో ఒక రోజు చాలా సమయం తర్వాత వాళ్ళు ఫైనల్ గా భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తారు, తెలుసుకోగలుగుతారు. కానీ మనకేమంటారు అంటే మనకి ఏదైతే కంప్లీట్ ఉందో దానిపైన మనం ఫోకస్ చేయాలి. కాబట్టి భక్తి మార్గం అనేది ఈజియెస్ట్ అండ్ కంప్లీట్ ప్రాసెస్ అన్నమాట. ఎందుకంటే భక్తిలో మనం డైరెక్ట్ గా బ్రహ్మజ్యోతి పరమాత్మ కాకుండా భగవంతుని గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మనం చేసేది కంప్లీట్ రియలైజేషన్ అన్నమాట, మనం పొందేది. సో మిగిలిన రెండు ఏంటి అంటే ఇన్కంప్లీట్ రియలైజేషన్ అంటారు. సో పరమాత్మ పరతత్వం గురించి తెలుసుకోవడం అనేది ఈ 3 లెవెల్స్ లో తెలుసుకోవచ్చు మనం. బ్రహ్మజ్యోతి గురించి, పరమాత్మ గురించి, భగవంతుని గురించి తెలుసుకోవడాన్ని మనం పరతత్వ రియలైజేషన్ అంటారు. ఇందులో కంప్లీట్ ఏంటి అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం అనేది కంప్లీట్ అని చెప్పుకోవచ్చు మనం. భక్తులుగా మనం భగవంతుని గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మనం కంప్లీట్ కృష్ణ చైతన్యంలో ఉండొచ్చు. ఓకేనా ప్రభుజీ? ఓకే మాతాజీ, ఓకే, థ్యాంక్ యూ. బాగా డీటెయిల్ గా అర్థమైంది. మాతాజీ, పరతత్వం ఇంగ్లీష్ పదం ఏంటి? పరతత్వం అంటే మనకి ట్రాన్సెండెన్స్ అంటారు ప్రభుజీ. మనకి ఇక్కడ పరతత్వం గురించి తెలుసుకోవడం అంటే ట్రాన్సెండెంటలిస్ట్ అంటారు. ఎవరైతే ఆ ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళని ట్రాన్సెండెంటలిస్ట్ అంటారు ప్రభుజీ, ఇంగ్లీష్ పదం. ఓకే ఓకేనా? మాతాజీ, ఎస్, ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఒక ప్రశ్న మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 108 అని ఎవరో పెట్టుకున్నారు పేరు, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. 108. ఓకే, మీరు అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారు. మాతాజీనో ప్రభుజీనో తెలియదు, మీ పేరు 108 అని ఉంది ఇక్కడ. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు భక్తులు అయితే మనము ఇవి యువతల వాళ్ళు శత్రువులు అయినా మీరు చెప్పినట్టు అలాగైతే మనం పరమాత్మను చూస్తాం మాతాజీ. వారు అభక్తులు అనుకోండి, ఈ శత్రువుల్లోని వాళ్ళు అలా చూడలేరు కదా మాతాజీ. అప్పుడు అవును, అదే కదా అంటున్నాము. మనస్సు స్థిరంగా ఎప్పుడైతే మనస్సు మన కంట్రోల్లోకి వస్తుందో అప్పుడు మాత్రమే ఈ సమదృష్టి అనేది వస్తుంది. మనస్సు కంట్రోల్లో లేనప్పుడు ఈ సమదృష్టి రాదు. మనస్సు కంట్రోల్లోకి ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే ఈ యోగ పద్ధతిలో ఉంటారో వారికి మాత్రమే మనస్సు కంట్రోల్లోకి వస్తుంది అనమాట. అప్పుడు మాత్రమే వాళ్ళు శత్రువుని, మిత్రువుని వీళ్ళందరినీ కూడా సమాన దృష్టితో చూడగలుగుతారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అలాగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలా వాళ్ళని మనం చూసామనుకోండి మాతాజీ, అంటే కొంత మనకు నాలెడ్జ్ ఉంటది కాబట్టి మనం చూడగలుగుతాం మనము. వాళ్ళు ఆ దృష్టి వాళ్ళకు ఉండరు అభక్తులు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళు మనల్ని అలా చూడలేరు కదా మాత. అంటే శత్రువుని మనం మిత్రుడుగా చూడగలం కొంత మనకు తెలుసు కాబట్టి. వాళ్ళు మళ్ళీ అక్కడ తేడా అయిపోతుంది కదా మాతాజీ. మళ్ళీ మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే మనం ఎవరిపైన ఎక్కువ అటాచ్ అవ్వము, ఎవరిపైన ఎక్కువ ద్వేషాన్ని చూపించం. కానీ ఎవరైతే మనకు అన్యాయం చేస్తున్నారో
వాళ్ళకి మనం దూరంగా ఉంటామనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. మనకు అన్యాయం చేస్తున్నారనుకోండి, వాళ్ళతో కూడా మీకు దగ్గరగా ఉండండి. వాళ్ళతో కూడా అన్యాయం చేస్తున్నప్పటికీ కూడా మీరు న్యాయంగా ఇంకా దగ్గరగా ఉండి, మీరు వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉండండి అని చెప్పదు భక్తి. ఎవరిని ఎలా చూడాలో అలా చూడాలి కానీ, ఎవరిపైన ద్వేషము, ఎవరిపైన మమకారం అనేది పెట్టుకోరనమాట. వీళ్ళు ఏదిచ్చినా నేను నా కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాను. సీ ప్రభుజీ మనకి ఎగ్జాంపుల్ చెప్తారు కదా! మనం ఎవరికైనా ₹1,00,000 ఇచ్చి మోసపోయామనుకోండి, పోన్లే మోసపోయాంలే, శత్రువు అయినప్పటికీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. నేను భక్తుడిని కదా! నేను మంచిగా ఉండాలి అని చెప్పి, నెక్స్ట్ టైమ్ మళ్ళీ వచ్చి 1,00,000 అడిగాడనుకోండి, మళ్ళీ 1,00,000 ఇచ్చామనుకోండి, దీన్నేమంటారంటే భక్తిలో సమదృష్టితో చూడడం అనరు. మూర్ఖత్వం అంటారనమాట. ఆల్రెడీ మోసపోయినప్పుడు మళ్ళీ నువ్వెళ్లి ఎలా మోసపోతావు? కానీ భక్తిలో సమదృష్టితో చూడడం అంటే అర్థం ఏంటి అంటే, నేనొకసారి మోసపోయా. సో, ఈ వ్యక్తి ఇటువంటి గుణం కలిగిన వారు. సో, ఈ వ్యక్తికి నేను దూరంగా ఉండాలి. సో, ఈ వ్యక్తికి నేను దూరంగా ఉండాలి. సో, రేపొద్దున వచ్చి మళ్ళీ అడిగినప్పుడు నేను చెప్పాలి. నేనైతే ఇచ్చుకునే స్టేజ్‌లో లేను. లాస్ట్ టైమ్ నాకిలా జరిగింది. నేనిప్పుడు నీకు హెల్ప్ చేసే స్థితిలో నేను లేను అని వదిలేయాలి కానీ, ఆ వ్యక్తి పైన ఎక్కువ ద్వేషాన్ని పెట్టేసుకుంటే ఏమైతది అంటే, ఈ సమబుద్ధి లేదనుకోండి ఏమైద్దంటే, మనకు అన్యాయం చేసిన వారి పైన ఎక్కువ ద్వేషం పెట్టేసుకుంటాము. సో, మన చేతనంతా కూడా ద్వేషంతో నిండిపోయినప్పుడు, భగవంతుని పైన ఫోకస్ చేయడానికి మనకేదైనా చేతన మిగులుతుందా? మిగలదు మాతాజీ మిగలదు. ద్వేషంతో. సో, అందుకనే ఈ సమదృష్టి అనేదొచ్చినప్పుడు ఏమైద్దంటే, వాడు నాకు అన్యాయం చేస్తే చేశాడు. వదిలేసేయండి. ఎక్కువ పట్టించుకోవద్దు వాళ్ళ గురించి. నా ఫోకస్ అనేది కృష్ణ పైన ఉండాలి. సో, ఏమైద్ది ద్వేషం ఉండదు, ప్రేమ ఉండదు. ఎక్కువ అటాచ్‌మెంట్ అనేది ఉండదనమాట. సమంగా ఉంటాం. రేపొద్దున మళ్ళీ వాళ్ళు మన దగ్గరకొచ్చి ₹1,00,000 అడిగినప్పుడు మనం చెప్తాం. లాస్ట్ టైము నేనిలా మోసపోయాను. నేనైతే ఇప్పుడు ఇచ్చుకునే స్టేజ్‌లో లేను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అంతే సింపుల్. కానీ ఎక్కువ ద్వేషం ఉన్న వ్యక్తి ఏం చేస్తారు? రేపొద్దునొచ్చి మళ్ళీ అడిగినప్పుడు ఏం చెప్తారు? ఇంతకుముందు జరిగిందంతా చెప్పి, మనం నానా మాటలని, నీ వల్ల ఇంత జరిగింది, అంత జరిగింది అని చెప్పి, ఎక్కువ ఇదికి తీసేసుకొని హార్ట్‌కి తీసేసుకుంటాం కాబట్టి, అది ఉండకూడదు అంటారనమాట. అర్థమవుతుందా? మనల్ని మోసం చేసిన వాళ్ళని మనం దగ్గర పెట్టాలి అని చెప్పదు భక్తి. దూరంగానే పెట్టండి. మనకి ఇబ్బంది కలిగిస్తున్నారంటే దూరమే పెట్టండి. కానీ వారి పైన ద్వేషాన్ని, వారి పైన శత్రుత్వాన్ని, పగని మాత్రం పెట్టుకోవద్దు. భగవంతుని పైన ఫోకస్ చేయాలి అంటే ఇవన్నీ పెడితే మనం భగవంతుని పైన ఫోకస్ చేయలేం. సమదృష్టి అంటే అలా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఓకే మాతాజీ, అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మహిపాల్ ప్రభుజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ నేను రాష్ట్రీయ సేవకులో స్వయం సేవకుడు మాతాజీ. రాష్ట్రీయ స్వయం సంఘ్ RSS అంటున్నాడు. నాకు మీ వాయిస్ కరెక్ట్‌గా అర్థం కావట్లేదు ప్రభుజీ. మళ్ళీ చెప్పరా? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఓకే. యెస్. RSS. అదే RSSలో నేను స్వయం సేవకు నాకు బాధ్యత ఉంది మాతాజీ. నేను ఇప్పుడు 2 చేయలేకపోతున్నా. దీన్ని మళ్ళీ ఎలా చేయమంటారు మాతాజీ? అంటే మీరు భక్తి అండ్ RSS యాక్టివిటీస్ 2 చేయలేకపోతున్నా అంటారా? అవును మాతాజీ. అంటే మీరు చూడండి ప్రభు, ఎక్కడైతే టైమ్ వృధాగా పోతుందో చూడండి. భక్తిలో మీరిప్పుడు ఎన్ని మాలలు చేస్తున్నారు చెప్పండి? డైలీ 2 మాల చేస్తున్నా మాతాజీ. 2 మాల అంటే మీరు మార్నింగ్ లేసి చేసుకోవచ్చు కదా ప్రభు. మనకి 15 మినిట్స్ 20 మినిట్స్‌లో 2 మాలలు అయిపోతాయి కదా! సో, ఆ 2 మాలలనేవి చేస్తూ మీరిట్లా మార్నింగ్ టైమ్ మీరు RSS యాక్టివిటీస్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఉంటాయా మీకు? అవును. అది పొద్దున్న 6 to 7 ఉంటాయి మాతాజీ. మార్నింగ్ ఓకే. ఉంటాయి. చేయడానికి మా RSSలో చేయడానికి నాకు టైం కరెక్ట్ వీలవుతలేదు అన్నట్టు. అట్లాంటప్పుడు మీరు మీ ఈ జపా క్లాసెస్ కానీ ఇట్లాంటివి అటెండ్ అవ్వలేకపోతే తర్వాత రికార్డింగ్ వినండి. సో, అంటే 2 టైమ్ కుదిరినప్పుడు ఇప్పుడు చాలా మంది ఎర్లీ మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళిపోవాల్సినోళ్ళుంటారు. కొంతమంది మాతాజీతో ఇంట్లో కుకింగ్ చేయాల్సిన వాళ్ళుంటారు. సో, ఇంట్లో బాధ్యతలకి మార్నింగ్ టైమ్ అనేది కేటాయించాల్సొస్తది కాబట్టి, కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ పని అంతా అయిపోయాక ఫ్రీ టైమ్‌లో మధ్యాహ్నం ఇప్పుడు 10, 11 కల్లా వాళ్ళు ఫ్రీ అయిపోతారు కదా! ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. ఆ టైమ్‌లో కూర్చొని ఈ క్లాసెస్ అనేవి వింటారనమాట. సో, మనం అడ్జస్ట్ చేసుకోవాలి ప్రభుజీ. సో, దీనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వాల్సొస్తున్నప్పుడు, తర్వాత నేను ఫ్రీ అయ్యాక నేను క్లాస్ అనేది కూర్చొని అప్పుడు వింటాను. వినేటప్పుడు ఏంటి అంటే ఏదో పని చేస్తూ కాకుండా కూర్చొని స్థిరంగా ఒక ప్లేస్‌లో కూర్చొని వింటూ నోట్స్ రాసుకుంటాను అని శ్రద్ధగా అలా చూపించినా సరిపోతుంది ప్రభుజీ. సో, మనం మనం మన జీవితంలో బేసిక్‌గా అన్నిటికి టైం అనేది అంత ఈజీగా కుదరదు ప్రభుజీ. బట్ మనం అడ్జస్ట్ చేయడానికి ట్రై చేయాలి. మనకి ఇది ఇంపార్టెన్స్ అని తెలిసినప్పుడు ఏమైతది అంటే దీనికి టైమ్ ఇస్తాం, దానికి టైమ్ ఇస్తాం. మేబీ అందరిలాగా బ్రహ్మముహూర్తంలో మార్నింగ్ మనం ఇవ్వలేకపోయినప్పటికీ కూడా, తర్వాత మనకి టైం దొరికినప్పుడు భక్తికి కేటాయించండి. సో, మీరలా మెల్లిమెల్లిగా చేయండి. పర్లేదు ప్రభుజీ. అంటే
అలా చేసినా ఇబ్బంది లేదు. మార్నింగే నేను వినాలి, మార్నింగే చేయాలి అన్నప్పుడు అందరికీ అది కుదరదు కాబట్టి తర్వాత మీకు ఫ్రీ టైమ్‌లో వినండి, చేయండి తప్పులేదు. లేసిన మార్నింగ్ 4 లేసి ముందు అది మా డైలీ 2 మాలలు చేస్తున్నా. చేసిన తర్వాత మాకు టైం లేదంటే ఆర్ఎస్ఎస్ ఉంటది కదా, దాంట్లో శాఖలో దాంట్లో నిమగ్నమవుతున్నాను అనమాట. తర్వాత మీరు కొంచెం ఫ్రీ అయ్యాక చెప్పిన తర్వాతనే వెళ్తున్నా. ముందు ఫ్రెష్ అయిన తర్వాత చేసిన తర్వాత చేస్తున్నా. కానీ మళ్ళీ నాకేంటంటే వేరే ఊళ్ళకు వెళ్ళే ఉంటాకు అక్కడ నేను ఊర్లో ఉండగా చేసుకుంటున్నా, నా ఆర్ఎస్ఎస్ చేసుకుంటున్నా. ఏంటంటే ఇట్లా ఊరికి వెళ్ళి చెప్పాల్సి ఉంటుంది నాకు. ఇట్లా ప్రచారాల్లో పోయి నాకు ఆర్ఎస్ఎస్ గురించి అందరికి ప్రచారం చేస్తుంటది. అప్పుడు నాకు టైం వీలవుతుంది అనమాట. ఇక్కడ జప చేసుకోవాలా లేకుంటే వాళ్ళకి చెప్పాలనేది నాకు టైం వీలవుతుంది. తీయాలి ప్రభు. అంటే మీరు 15 నిమిషాలే కదా మీరు జపం చేయడానికి. ఆ 15 నిమిషాల టైము ఎంత బిజీగా ఉన్నా గానీ మనం తీయగలుగుతాం. మీరు మనసు పెట్టి ఆలోచించండి, నేను ఎక్కడ తీయగలను. ఇప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ అంతా అయిపోయాక కొంచెం ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడైనా చేయండి. లేదంటే మధ్యలో కొంచెం టైం దొరికిన ఒక 8 మినిట్స్ టైం దొరికినా గానీ ఒక మాల చేయడానికి చూడండి. సో, అట్లా మనం ఆలోచిస్తూ ఉంటే దారులనేవి వస్తాయి ప్రభుజీ. ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు ప్రభుజీ. సో, నేను చేయగలను, నేను ఎట్లా అయినా ఇది అది మేనేజ్ చేసుకొని చేయగలను అని మనం ఆలోచించామనుకోండి దారులనేవి ఆటోమేటిక్‌గా వస్తాయి. సో, ఆ ఆలోచన అనేది పెట్టి ట్రై చేయండి కొన్ని డేస్. డెఫినిట్‌గా మీకు టైం దొరుకుతది. 16 మాలలంటే కష్టం అవ్వచ్చు కానీ మీరిప్పుడు చేస్తున్న 2 మాలలు ఖచ్చితంగా చేయగలుగుతారు. ఓకేనా? మాతాజీ వందనాలు మాతాజీ. హరే కృష్ణ. హరే చెప్పండి. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే కొద్దిగా మాలలు చేయించినాం మాతాజీ. చేయండి మాతాజీ. అంటే తెల్లారుజామున లేసేదానికి వీలు పడదు, అందువల్ల మళ్ళా చేయొచ్చును కదా మాతాజీ. చేయొచ్చు మాతాజీ, పర్లేదు. బెస్ట్ నేను టైమ్ మార్నింగ్ చేయడము. మనకది కుదరడం లేదంటే గనక మీరు రోజులో ఎప్పుడైనా చేయొచ్చు, ఇబ్బందేం లేదు. సో, ఇప్పుడిప్పుడే ఇంకోటి మనం మాతాజీ, చేస్తున్నాం కాబట్టి తర్వాత చేసినా పర్లేదు. ఇంకొక విషయం మాతాజీ, నేను ఒక 10 years గా అంటే తులసి మాల కంఠమాల వేసుకోలేదు మాతాజీ, మామూలు మాలే వేసుకుంటాను. అంటే బ్రహ్మచర్యంగా అనుకోండి. ఒక 10 years గా వేసుకోవచ్చు కదా మాతాజీ? హేమవతి, నాకు అర్థం కాలేదు. మీ బ్రహ్మచర్యం ఏంటి మాతాజీ? నాకు అర్థం కాలేదు. మీరు పెళ్లి అంటే నేను ఈ మాంసము అవంతా ఏం కూడా తిన్న మాతాజీ నేను. ఓకే. ఇంకా మళ్ళీ వేరే విషయాలు ఉంటది కదండి, సంసార విషయాలు కూడా, అది కూడా ఏం నేను పట్టించుకోను మాతాజీ. ఓకే. అండ్ ఒక 10 సంవత్సరాలుగా తులసి మాల మటుకు వేసుకునే ఉంటాను మాతాజీ. అంటే కొంచెం పొడవుగా వేసుకుంటాను మాతాజీ. తులసి మాలకి నియమాలు మనము మాంసాహారం తినకూడదు, జూదం ఆడకూడదు, మనము మత్తు పానాలు స్వీకరించకూడదు, అండ్ మనము పెళ్లి చేసుకోవద్దని చెప్పరు తులసి మాలకి. పెళ్లి చేసుకొని మనం మామూలుగా మన జీవితాన్ని, గృహస్థ జీవితాన్ని గడుపుతూ అదంతా ఉండొచ్చు. కానీ అభద్ర స్త్రీ సంఘం, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేవి పెట్టుకోకూడదు. మనం చక్కగా ధార్మికంగా వివాహం చేసుకొని భార్యాభర్తలతో, పిల్లలతో అందరితో కలిసి ఉండడం, పిల్లల్ని కనడం, ఇదంతా తులసి మాల వేసుకోవడం వల్ల ఇది ఆపాలని ఎవరు చెప్పరు మాతాజీ. సో, మన దైనందిన జీవితంలో మనం ఉండొచ్చు. సారీ మాతాజీ, నాకు 17 years మాతాజీ. ఇప్పుడు ఇంకా మాకేముంటుంది మాతాజీ, ఎప్పుడు భగవంతుడి పాదాలే కదా మాతాజీ. అవును. అసలు మాతాజీ అందువల్ల నేను ఒక 10 years గా మామూలుగా పొడవుగా తులసి మాలని వేసుకుంటాను. తులసి మాలతోనే జపం కూడా చేస్తాను మాతాజీ, వీలైనంత వరకు. ఓకే మాతాజీ, ఫైన్. చేయండి, పర్లేదు. ఓకేనా? థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నాగమాల మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. ఇప్పుడు మనం వీటిని ఈక్వల్ గా తీసుకోవాలి అంటున్నారు కదా, సుఖంలోను దుఃఖంలోను. కానీ ఒక పర్సన్ సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి అసలు కొంచెం తలుచుకొని కూడా తలుచుకోరు. మాక్సిమం మనలాంటి వాళ్ళు అయితే తలుచుకుంటారు. దుఃఖంలో అన్నప్పుడు పర్సన్ బాగా కృంగిపోతారు కదా ఫైనాన్షియల్ గా. అప్పుడు ఓన్లీ భక్తిలో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని పైకి రావడం అనేది కష్టం కదా. ఓన్లీ భక్తి చేయడం వల్ల, సమంగా చూడడం వల్ల అంటే వాని మానసిక పరిస్థితి వేరేగా ఉంటది కదా. ఎలా ఒక పర్సన్ పైకి రాగలడు?
యాక్చువల్‌గా ఏమైద్దంటే మాతాజీ, భక్తిలో మనము మన మనస్సుని కంట్రోల్ చేయడానికి ఈ యోగ పద్ధతిలో మనకి 8 అంగాలనేవి ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని ఉన్నాయి. కానీ భక్తిలో మన మనస్సుని కంట్రోల్ చేయాలి అంటే హరినామ జపం ఒక్కటే మనకి మార్గం. సో, హరినామ జపం చేసే కొద్దీ ఏమైతది అంటే, మనకి జీవితంలో వచ్చే సుఖ-దుఃఖాలనేవి కేవలం ఈ శరీరానికి సంబంధించినవే. నేను ఆత్మస్థరంలో భగవంతునికి కనెక్ట్ అయ్యున్నాను. సో, జీవితంలో నష్టం జరిగినా, సుఖం జరిగినా, లాభమొచ్చినా, నష్టమొచ్చినా ఏదైనా కానీ కేవలం ఈ భౌతికంగా ఈ శరీరానికి మాత్రమే చెందుతుంది తప్ప, ఆత్మస్థరంలో నాకొచ్చేది లేదు, పోయేది లేదు. సో, నాకు ఏమి చేంజ్ అనేది లేదు. ఐ యామ్ ఆల్‌వేస్ కనెక్టెడ్ టు కృష్ణ అన్న స్థితి ఎప్పుడైతే వస్తుందో, ఇది అంత సింపుల్ కాదు మాతాజీ. భక్తిలో చాలా అడ్వాన్స్ అయినప్పుడు వస్తదనమాట మనకది. సో, జీవితంలో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా, ఏదైనా జరగనివ్వండి, ఆత్మస్థరంలో నాకేం చేంజ్ లేదు. నేనెప్పుడు కూడా భగవంతుని సేవకుడినే. నన్ను భగవంతునికి దూరం చేసేదంటూ ఏదీ లేదు. నా జీవితంలో డబ్బులు పోయినప్పటికీ కూడా నా నోట్లో నాలుకుంటుంది. నేను జపం చేసుకుంటూ కూర్చోవచ్చు. నా జీవితంలో నన్నెవరు అసహ్యించుకున్నా ఏమైనా కానీ, నేను భగవద్గీత, భాగవతం పెట్టుకొని కృష్ణతో కనెక్ట్ అవ్వచ్చు. కృష్ణ అయితే నన్నెప్పుడు అసహించుకోరు. నన్నెప్పుడు ప్రేమించే వ్యక్తినే. సో, ఈ స్థరంలో, ఈ లెవెల్‌లో మనం ఎప్పుడు వస్తాము అంటే, భక్తిలో చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళినప్పుడు, మనం ఆ లెవెల్‌కొచ్చినప్పుడు, జీవితంలో ఏదొచ్చినా గానీ మనం షేక్ అవ్వం మాతాజీ. సో, అటువంటి స్థితికొచ్చినప్పుడు మన సమదృష్టి అనేది ఈజీగా వస్తుంది మాతాజీ. అది కాకుండా ఇవాళ మనం ఎంత డిస్కస్ చేసినా ఇదెలా పాసిబుల్ అవుతుంది అని మనకనిపిస్తది కానీ, బట్ మనం ఆ స్టేజ్‌కొచ్చామనుకోండి భక్తిలో, ఆటోమేటిక్‌గా లైఫ్‌లో వచ్చేవన్నీ టెంపరరీనే. కొందరు మనల్ని ప్రేమిస్తారు, కొందరు మనల్ని ద్వేషిస్తారు. సో, ఈ భౌతిక జగత్తులో జనాలు ఇలానే ఉంటారు. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా నన్ను ప్రేమించే వ్యక్తి. నేను ఆయనతో కనెక్ట్ అయినప్పుడు, వీళ్ళు ప్రేమించినా, వీళ్ళు ద్వేషించినా నాకు పెద్ద తేడా లేదు అన్న స్థితికి మనం వస్తాం మాతాజీ. అది అర్థమవుతుందా? మానసికంగా మాత్రమే గదా! మనకి ఉంటది గదా! మాతాజీ. కాకపోతే ఫైనాన్షియల్‌గా మరి రియాలిటీగా చూస్తే అది దాని మీద నుంచి ఉండదు గదా! అట్లా. అంటే ఇప్పుడు బయట అంటే నుంచి ప్రెషర్స్ అవి ఎక్కువుంటది గదా! హ్మ్. మనం ఇది భక్తి చేస్తున్నాం. మన మనసుని సమంగా పెట్టుకున్నాము. హ్మ్. కానీ బయట ప్రపంచం వాళ్ళు మనమల్ని ఇది ఎక్కువ చేస్తారు గదా! మనం దూషించడము అట్లా చేస్తూ ఉంటారు కదా! ఫైనాన్షియల్‌గా ఉన్నప్పుడు. అంటే నాకు క్లియర్‌గా చెప్పండి. ఇక ఇప్పుడు ఒక పర్సన్‌కి బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నదనుకోండి. ఓకే. భక్తి ద్వారా సమంగా తీసుకుంటున్నాడు. ప్రతి సుఖ దుఃఖాలని ఈక్వల్‌గా చూసుకుంటున్నాడు. హ్మ్. కానీ బయట ప్రపంచంలో అతని ద్వారా తీసుకున్న వాళ్ళైనా అట్లా నేననడం అంటే అవతల పర్సన్స్ వచ్చి మనమల్ని దూషించడము, ఇంకా మానసికంగా హింసించడం అలాంటివి జరుగుతా ఉంటది గదా! హ్మ్. అలాంటప్పుడు ఎలా చేయాలి? అదే అంటున్నాను కదా! బయట వాళ్ళు ఏమన్నా, మనల్ని దూషించినా, మనల్ని పొగిడినా, మనల్ని తిట్టినా, ఏమన్నా కూడా భక్తిలో స్థిరంగా ముందుకెళ్ళే కొద్దీ ఏమైద్దంటే, ఈ ప్రపంచం ఇలానే ఉంటుంది. కొందరు పొగుడుతారు, కొందరు తిడతారు, కొందరు నెత్తిన పెట్టుకుంటారు, కొందరు కాళ్ళ కింద తొక్కేస్తారు. కానీ భగవంతుడనే వ్యక్తి వీళ్ళందరూ మారుతూ ఉంటారు. కానీ మారనిదేదన్నా ఉంది అంటే, నాకు భగవంతునితో ఉన్న రిలేషన్ అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇవి మన పైన ఇంపాక్ట్ చూపించవు. ఇవాళ ఇవి మన పైన ఎందుకు ఇంపాక్ట్ చూపిస్తున్నాయంటే, మనకి భగవంతునితో ఉన్న రిలేషన్ గట్టిగా లేదు కాబట్టే, ఇవి మన మనస్సులోకొచ్చి మనల్ని ఆక్యుపై చేసేస్తున్నాయి. కానీ ఎప్పుడైతే భక్తిలో స్థిరంగా ఉంటామో, భగవంతునితో కనెక్షన్ స్ట్రాంగ్ అయిపోతుందో, ఇవి అసలు మన పైన ఇంపాక్టే చూపించవు మాతాజీ. అటువంటి స్థితికి తీసుకెళ్ళగలిగిద్ది భక్తి మనల్ని. ఓకే. ఇవాళ ఓకే ఇది మ్యామ్. మనకి కష్టంగా అనిపించొచ్చు. మనకంత అర్థం కానట్లు అనిపించొచ్చు కానీ, బట్ దట్ ఈస్ ద స్టేజ్ వి రీచ్ వెన్ వి అడ్వాన్స్ ఇన్ భక్తి. మనం భక్తిలో ముందుకెళ్ళే కొద్దీ ఆ స్టేజ్‌కెళ్తామనమాట. ఒకప్పుడు మనిషి అంటే మనం తట్టుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తి, భక్తి సాధనలో ముందుకెళ్ళే కొద్దీ ఏమైద్దంటే, నువ్వేమైనా అనుకో. నా చేతిలో ఉన్నది ఏదుందో నేను చేస్తాను. నా చేతిలో ఏదైతే లేదో నేనది చేయలేను. సో, ఇంకా ఏమైద్దో తెలుసా? మన జీవితంలో మనల్ని అన్నెసెసరీగా ఇబ్బంది పెట్టే వారిని కూడా భగవంతుడు తీసేస్తారు మాతాజీ. ఓకే. ఓకే ఇది కూడా మాతాజీ. జరిగిద్దనమాట భక్తిలో. సో, ఇవాళ మనం ఇవన్నీ ఇంపాక్ట్ మనకెందుకు అనిపిస్తున్నాయంటే, భగవంతునితో కనెక్షన్ అనేది గట్టిగా లేదు కాబట్టి, మనకి వీళ్ళని ఇట్లా సమదృష్టితో చూడలేక మనం ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిపోతదో కృష్ణతో మన రిలేషన్ అనేది, ఎవరేమైనా అనుకోని మనకేం పట్టదనమాట. ఎందుకంటే అసలు వీళ్ళనేది దీన్ని, ఈ శరీరాన్ని, నేను ఈ శరీరమే కాదు. ఆ భావన అనేది మనకొచ్చేస్తదనమాట. ఓకే మాతాజీ. థాంక్ యూ. థాంక్ యూ. అర్థమైందా? కన్‌ఫ్యూజింగ్‌గా ఉందా మాతాజీ? కొంచెం కన్‌ఫ్యూజన్‌గా గూడా ఉంది. ఓకే. కొంచెం ఓకే. ఓకే.
పోను పోను మీకు అర్థమైతుంది మాతాజీ. ఇవాళ మనం ఆ స్టేజ్‌లో లేం కాబట్టి మనకది రియాలిటీ లాగా అనిపించకపోవచ్చు. బట్ దట్ ఈస్ వేర్ భక్తి టేక్స్ అస్ మాతాజీ. మనల్ని అంత దూరం తీసుకెళ్తుందన్నమాట. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా మీకు చూసినట్లయితే మనకి ఎంతోమంది ఆచార్యస్ ఉంటారు ఇస్కాన్‌లో. పరమపూజ్య జయపతాక్ స్వామి గురు మహారాజ్ ఉన్నారు. ఆయనకి శరీరంలో ఏ ఒక్క పార్ట్ కూడా సరిగ్గా పనిచేయదు మాతాజీ. మల్టిపుల్ సర్జరీస్ జరిగాయి. చాలా పెయిన్ ఉంటదన్నమాట బాడీలో. అయినప్పటికీ కూడా ఎప్పుడైనా గురు మహారాజ్‌తో మాట్లాడాల్సొచ్చినప్పుడు ఏమంటారంటే ఎప్పుడైనా కానీ, ఐ యామ్ సో హ్యాపీ అండ్ బ్లిస్‌ఫుల్ ఇన్ కృష్ణ కాన్షియస్‌నెస్ అంటారన్నమాట. అరే! ఎలా బ్లిస్‌ఫుల్‌గా ఉంటారు? మీకింత నొప్పి నడుస్తూ ఉంది బాడీలో. అంత బ్లిస్‌ఫుల్‌గా మీకెలా అనిపిస్తుంది? నాకు కొంచెం చెయ్యి నొప్పొస్తేనే, కొంచెం తలనొప్పొస్తేనే నా వల్ల కావట్లేదే, నేను తట్టుకోలేకపోతున్నానే. మీకింత నొప్పి ఉన్నా గాని ఎలా బ్లిస్‌ఫుల్‌గా ఉన్నారు అంటే, దట్ ఈస్ హౌ భక్తి. భక్తి అట్లాంటి స్థితికి తీసుకెళ్తదనమాట. మొత్తం బాడీలీ లెవెల్ నుండి బయటికొచ్చేస్తాం మనమనమాట. ఇవాళ మనకది రియాలిటీగా మనకది పర్సీవ్ చేయడానికి మనకది దగ్గరగా ఎందుకు అనిపించట్లేదంటే, మనకి కృష్ణతో అంత సంబంధం లేదు కాబట్టి మనకు తెలియట్లేదు గానీ, పోను పోను భక్తిలో మనం స్ట్రాంగ్ అయ్యి కృష్ణతో కనెక్షన్ పెరిగే కొద్దీ ఏమైద్దంటే, జీవితంలో మనల్ని ఎవరైనా ఏమైనా అనని, అనకపోని, ఏమైనా జరగని, ఇన్‌ఫాక్ట్ ఈ బాడీలో ఎన్నో రోగాలుండి, ఎంతో బాధ నడుస్తున్నప్పటికీ కూడా మనం బ్లిస్‌ఫుల్‌గా, ఆనందంగా ఉంటాం. ఎందుకంటే భగవంతునితో అంత కనెక్ట్ అవుతాం కాబట్టి. యెస్ మాతాజీ. ఓకే మ్యామ్. ఓకేనా? ఓకే మ్యామ్. ఇప్పుడు కొంచెం కనెక్టింగ్‌గా ఉందా మీకు? ఓకే మ్యామ్. ఓకే. మనం ఆ లెవెల్‌లో లేం కాబట్టి అర్థం చేసుకోలేం కానీ, బట్ డెఫినైట్‌లీ భక్తి తీసుకెళ్తది మాతాజీ. భక్తికున్న శక్తి అటువంటిది. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. థాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చిన్ని మణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నాకు దీని గురించి అంత ఎక్కువ నాలెడ్జ్ లేదు మాతాజీ. నేను జస్ట్ జాయిన్ అయ్యాను. ఒక 3-4 డేస్ బిఫోర్. హ్మ్. జస్ట్ షేర్ చేసుకుంటున్నాను మాతాజీ. చెప్పండి. యాక్చువల్లీ హరే కృష్ణ మంత్రం గురించి ప్రభుజీ చెప్పారు. చాలా అంటే చాలా క్లియర్ గా చెప్పారు. ఏంటి, ఎలా, ఎందుకు చేస్తారు, చాలా అర్థమైంది. ఆ రోజు అడిగాను అనమాట ప్రభుజీని, మరి నాకు ఏదైనా మంత్రం, యాక్చువల్లీ నేను ఇప్పుడు ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఉన్నాను మాతాజీ. నాకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వల్ల ఆల్మోస్ట్ 1 మంత్ ఇక్కడే. సో అడిగాను, నేను ఈ విధంగా బెడ్ మీద ఉండి చేయడం వల్ల వర్టిగో ఎక్కువ అయిపోతుంది, ఎటువంటి శ్లోకం చదివినా కానీ అది అగ్రిగేట్ అయిపోతుంది అని అడిగాను. బట్ ఎక్కువ స్ట్రెస్ పెట్టకుండా చదవండి మాతాజీ అని చెప్పాడు. అక్కడికి అది స్టాప్ అయిపోయింది మాతాజీ. నెక్స్ట్ డే జాయిన్ అయినప్పుడు యోగా రూఢా గురించి వాటి గురించి చెప్పారనమాట. అప్పుడు నాకు ఒకటే అర్థమైంది, మనము ఎప్పుడే గాని భక్తిలో అంటే ఓకే ఫుల్ ధ్యాస పెట్టామనుకో, మనకి ఇక్కడ ఉన్న ప్రాబ్లం కూడా మనకు అసలు కనిపించదు. నేను సో అప్పుడు ఇంతవరకు చెయ్యను అని ఇంకొక స్టెప్ తీసుకున్నాను. ఓకే ఏమవుతుంది చూద్దాము, జస్ట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మాతాజీ. 2-3 డేస్ అయింది ఆల్మోస్ట్ ఇది చెప్పి అనుకుంటాను. 2 డేస్ అయింది సంథింగ్. బట్ నాకేం అనిపించడం లేదనమాట. ఓకే జరిగేది జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా దాని మీద ధ్యాస లేదు. అది కూడా కాస్త అంటే నాకు కొంచెం స్టేబుల్ అవుతున్న ఫీలింగ్ అంటే వస్తుందన్నమాట. అప్పుడు అనిపించింది ఏదైనా మనం ఒక దాని మీద మనస్ఫూర్తిగా ధ్యాస పెట్టాము, అది ఒకటి గుడ్ థింగ్ మీద పెట్టాము అంటే ఆటోమేటిక్ గా దీనిపైకి మనకు ధ్యాస మళ్ళీపోతుంది అనమాట నెగిటివ్ సైడ్ కి. అలా అనేసి అర్థమైంది మాతాజీ. అండ్ భక్తిలో మీరు పెట్టే ధ్యాస అనేది పాజిటివ్ నెగటివ్స్ కి అతీతం మాతాజీ. దిస్ ఇస్ లైక్ ట్రాన్సెండెంటల్ సౌండ్ వైబ్రేషన్ కదా మాతాజీ. సో మీకు దీని నుండి వచ్చే శక్తి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మాతాజీ. సో బట్ మీరు బాడీ లిమిటేషన్స్ అనేవి కూడా చూసుకోవాలి కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఆ వర్టిగో అనేది మళ్ళీ స్ట్రైక్ అయింది కాబట్టి, సో మీరు ప్రశాంతంగా ఈజీగా ఉండేలాగే చేయండి మాతాజీ. సో హాయిగా నామది జపిస్తూ నేను ప్రశాంతంగా వినాలి అన్నట్లుగానే చూడండి తప్ప ఎక్కువ బలం తెచ్చి ఫోకస్ పెట్టి అట్లా చేయాలి అని అలా ఫోర్స్ఫుల్ గా చేయొద్దు. సో ప్రశాంతంగా చేయండి అంతే. అప్పుడు ఏమైందంటే మెల్లిమెల్లిగా మీరు ఏదైతే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దాని నుండి కూడా మీరు డైవర్ట్ అయ్యి మంచి ప్లాట్ఫామ్ అనేది మీకు దొరికినప్పుడు చాలా మంచి ఎనర్జీ అనేది మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు మాతాజీ. అవును మాతాజీ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం లేదు. బట్ జస్ట్ ట్రై చేశాను అనమాట. ఓకే అప్పుడప్పుడు అలా జస్ట్ వెళ్దాము అనేసి. చాలా సఫర్ అయ్యాను మాతాజీ వాటిగో గురించి. నాకు కరెక్షన్ జరగడం చాలా ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఇదవుతుంది, ఏదో ఒకటి చిన్న ప్రాబ్లమ్స్ అనమాట. బట్ ఓకే ఇట్ విల్ గో అంతే. మరి గుడ్ డేస్ వచ్చేస్తాయి. ఉన్నాను మాతాజీ, నేను విష్ణు సహస్రనామం వీటిలో ఉన్నాను కానీ భగవద్గీత మాత్రం ఫస్ట్ టైం మాతాజీ జాయిన్ కావడం నేను. ఓకే ఫైన్.
షూర్ మాతాజీ. ప్లీజ్ కీప్ లిజనింగ్ టు ద క్లాసెస్. వింటూ ఉండండి. Yeah. కుదిరినప్పుడు ప్రశాంతంగా జపం చేసుకుంటూ ఉండండి. యూ విల్ రిలీజ్ దిస్ పాత్ మాతాజీ. యా హరే కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ మాతాజీ. నా చిన్న ప్రశ్న మాతాజీ. చెప్పండి ప్రభు. మాతాజీ నువ్వు ఇంత ముందు నా దగ్గర కోళ్ళు మేకలు ఉండే తీసిన మాతాజీ, అవి ఇప్పుడు నా దగ్గర లేవు ప్రస్తుతానికైతే. నేను కొద్దిగా ఇప్పుడు అదే లాస్ట్ లో ఉంటే మా ఫ్రెండ్ నైట్ లో కలిసి అంటే నువ్వు భక్తి చేసే చెయ్యు మళ్ళీ మేకలు పెడదామని అన్నాడు. మేకలు కోళ్ళు పెడదామంటే నేను వద్దని చెప్పిన. నేను వద్దు నేను అసలు జోలి పోను వద్దన్నా. ఇప్పుడు మాస్టర్స్ పెట్టుకోవచ్చా మాతాజీ పుట్టగొడుగులు బిజినెస్? నాకు అంత ఐడియా లేదు ప్రభుజీ. రేపు ప్రభుజీ వచ్చినప్పుడు అడగండి. అదే ఎందుకంటే అది కూడా మనకి అది ఉల్లిపాయ ఎల్లు లేటున్నా మష్రూమ్స్ కూడా అలానే అలానే చెప్పారు. అంటారు. అవును అంటారు ప్రభు. మష్రూమ్స్ కూడా తినరు ప్రభు, భక్తులు తినరు. అదే మళ్ళీ అది కూడా బిజినెస్ చేయాలా చెప్పి డౌట్ ఉంది. మళ్ళీ దానికి ఏమంటారు అట్లా అని. రేపు క్లాస్ లో మీకు ప్రభుజీ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అడగండి. వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ తెలుస్తుంది కాబట్టి ప్రభుజీ వాళ్ళు మీకు మంచిగా గైడ్ చేస్తారు. నాకైతే దీనిపైన అంత ఐడియా లేదు ప్రభుజీ. సో మీరు ఆ బిజినెస్ పెట్టచ్చా లేదా అనేది మీకు క్లారిటీ అనేది వాళ్ళు ఇస్తారు ప్రభుజీ. ఓకేనా? సరే మాతాజీ. ఓకే మాజీ. ధన్యవాదాలు మాతాజీ. ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఎవరు చెప్పండి? హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీ ప్రకాష్ మాట్లాడుతున్నాను. చెప్పండి ప్రభుజీ. మాతాజీ ఇప్పుడు ఏకాదశి రోజు మనం ఆవాలు, జీలకర్ర, మక్కలు ఇవి తీసుకోవచ్చా? ధాన్యాల కిందకి వస్తాయా లేకుంటే ఆవాలు అవి తీసుకోరు ప్రభుజీ. జీరా వాడచ్చు, జీలకర్ర వాడచ్చు, ఆవాలు అవి వాడరు. మక్కలు మాతాజీ? మక్కలు అంటే మేజ్ ఆహా అవి కూడా తినరు ప్రభు. బేబీ కార్న్ అది ఉంటుంది. తినరు ప్రభు, తినరు. సారీ, ఆవాలు మీరు మొక్కజొన్నలు అవేమి తీసుకోరు ప్రభుజీ. ఓన్లీ జీలకర్ర, పోపులో మనం జీలకర్ర వేసుకోవచ్చు అంతే. Thank you so much Mataji and Prabhuji. Svancha kalpatarubhyascha krupa sindhubhyeva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Shri Shri Radha Madan Mohan ji ki jai, Shri Shri Gaur Nitai ki jai, Shri Shri Jagannath Baldev Subhadra Mai ki jai, Jagat Guru Srila Prabhupada ki jai, Srila Gurudev ki jai, Ananta Koti Vaishnav Vrinda ki jai, Nitai Gaur Premanande, Hari Hari Bol. Thank you so much. Hare Krishna. Thank you so much. Thank you. Hare Krishna. Hare Krishna Mataji. Dandavat pranam. Chala manchi vishyalu. Thank you. Hare Krishna. Hare Krishna Mataji. Hare Krishna Mataji. Dandavat pranam. Dandavat pranam. Class బాగుంది కానీ వినాలి మాతాజీ. మళ్ళీ వినండి మాతాజీ. రికార్డింగ్ నేను అప్లోడ్ చేస్తాను. మాతాజీ అదే పాప స్కూల్ కి వెళ్ళడం అడవిలో. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.